ఆరాధన అంతట్లో మీ మహిమను ప్రత్యక్షపరచమని, మా కుటుంబాల్లో నెమ్మది, సంతోషము, సమాధానం దయచేయమని మా ప్రభును ప్రియకుమారుడైన యేసయ్య రెండోసారి వింటున్నాం. థ్యాంక్స్ అండి. వందనాలు సార్. వందనాలు 2-3 సార్లు. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో నుండి 646వ కీర్తన, ఈ రివల్ ఫామ్లో 205వ కీర్తన, దేవునికి స్తోత్రము గానము చేయుట మంచిది అనే విజయ కీర్తన మన గృహాల్లో కూడా పెద్దగా పాడి దేవుణ్ణి కనపడతాం. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. యెరూషలేము యెహోవాయే కట్టుచున్నవాడని, ఇశ్రాయేలీయులను పోగు చేయువాడని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, వారి గాయములన్నీయు కట్టుచున్నవాడని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించెను, వాటికన్నీయు పేరులు పెట్టుచున్నవాడని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. ప్రభువు గొప్పవాడును, అధిక శక్తి సంపన్నుడు, జ్ఞానమునకు ఆయనే మితియులేని వాడని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. దీనులకు అండాయనే భక్తిహీనులకు చూను, సితారాతో దేవుని స్తుతులతో కీర్తించుడి, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. ఆయన ఆకాశము మేఘములతో కప్పును, భూమి కొరకు వర్షము సిద్ధపరచువాడని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. పర్వతములలో గడ్డిని పశువులకు మొలిపించును, అరచు పిల్ల కాకులకును ఆహారము తానీయును, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. గుర్రముల నరులందలి బలమునానదిల్చడు, కృపకు వేడు వారిలో సంతసించువాడని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే
మంచిది. యెరూషలేము యెహోవాను, సీయోను నీ దేవుని కీర్తించుము కొనియాడుము, ఆనందించు వాడని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. పిల్లలనాశీర్వదించియు బలపరచని గుమ్మముల్, మంచి గోధుమ పంటతో నిన్ను తృప్తిగా నుంచును. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. భూమికి తన ఆజ్ఞను ఇచ్చువాడు ఆయనే, వేగముగను దేవుని వాక్యము పరుగెత్తును. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, ఏ జనముకిలాగునా చేసియుండలేదని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. వీలున్నవారు లేచి నిల్చుంటే ఆరాధన క్రమాన్ని క్లుప్తంగా జరిగింది. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. ప్రభువా మమ్మను కనికరింపుము, క్రీస్తు మమ్మను కనికరింపుము, ప్రభువా మమ్మను కనికరింపుము. అందరం కలిసి అపోస్తుల విశ్వాస ప్రమాణాన్ని ఒప్పుకుందాం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుణ్ణి నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భము ధరింపబడి కన్యను మరీకు పుట్టి పొంతు పిలాతు అధికారం కింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడినని, అదృశ్యలోకములోనికి దిగినని, చనిపోయిన వారిలో నుండి 3వ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడిచేతి వైపున కూర్చుండి ఉన్నాడని, సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడి నుండి వచ్చునని నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘముకు, పరిశుద్ధుల సహవాసము, పాపక్షమాపణ, శరీర పునరుద్ధానమును, నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల్లో నుండి 518వ కీర్తన, రివైల్ ఫామ్లో 167వ కీర్తన, కుటుంబ కీర్తన. అందరూ కలిసి పెద్దగా పాడుకుందాం. నేనును నా ఇంటి వారు నీతి సూర్యుని గొల్లుతుము, నేనును నా ఇంటి వారును నీతి సూర్యుని గొల్లుతుము. దీన మనసును కలిగి దేవుని దివ్య సేవ చేతుము, నేనును నా ఇంటి వారును నీతి సూర్యుని గొల్తుము. అనుదినంబును ప్రభుని తలచుచు అలయకను ప్రార్థింతుము, అనవరతమా ప్రభుని చిత్తముననుసరింతుము పనులలో. నేనును నా ఇంటి వారు నీతి సూర్యుని గొల్లుతుము. వేదవాక్య పఠనమందు విసుగు చెందకనుందుము, ఆదరంబున దైవ చిత్తముననుసరించుతు నడుతుము. నేనును నా ఇంటి వారు నీతి సూర్యుని గొల్లుతుము. ఆశతోడను ప్రభుని దినమును ఆచరింతు, మరువక విసుగు చందకనాలయము చిన్న పెద్దల దెత్తుము. నేనును
నా ఇంటి వారును నీతి సూర్యుని గొలుతుము. సంఘ కార్యక్రమములందు సహకరింతుము ప్రీతితో, భంగపరచడి పనులనన్నిటి కుంగదీసెదమనిశము. నేనును నా ఇంటి వారు నీతి సూర్యుని గొలుతుము. ప్రేమతోడను పొరుగు వారిని ప్రియులుగను పింతుము. క్షమయు స్నేహము నేర్చి ప్రభుక శాంతితో జీవింతుము. నేనును నా ఇంటి వారును నీతి సూర్యుని గొలుతుము. శక్తి కొలది శరీర బలము శ్రమను క్రీస్తుకు నిత్తుము. భక్తితో హృదయమును పూర్తిగా ప్రభునికేయ పింతుము. నేనును నా ఇంటి వారును నీతి సూర్యుని గొలుతుము. పెద్దవారలు దైవజనులని పేర్మితో భావింతుము. శుద్ధుడగు ప్రభు క్రీస్తు మనసు శ్రద్ధతోడను చూపుచు. నేనును నా ఇంటి వారును నీతి సూర్యుని గొలుతుము. జీవితంబున ప్రభుని ప్రేమ శిష్యులను ప్రసరింతుము. దివ్య జ్యోతుల రీతి వెలుగుచు దివ్య సన్నిధి నుందుము. నేనును నా ఇంటి వారు నీతి సూర్యుని గొలుతుము. పరిశుద్ధ గ్రంథములో నుండి ఈ లేఖన భాగాన్ని చదువుకుందాం. అపోస్తల కార్యముల గ్రంథం 16వ అధ్యాయం కొన్ని వచనాలు ప్రారంభించుకున్నాం. మరోసారి చదువుదాం. మీరు కూడా దైవ గ్రంథాలు తెరిచి సిద్ధంగా ఉంచాలని అనువదిస్తున్నాను. 16వ అధ్యాయం. పౌలు దెర్బేకు లుస్త్రాకు వచ్చినప్పుడు అక్కడ తిమోతి అనే ఒక శిష్యుడినను, అతడు విశ్వసించిన ఒక యూదురాలి కుమారుడు, అతని తండ్రి గ్రీసు దేశస్థుడు. ప్రార్థించుకుందాం. మా దుర్గమా, మా విమోచకుడా, పరిశుద్ధుడా, నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు నీ దృష్టికి అంగీకారముగా చేయమని ప్రభువైన యేసు పేర వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మరి దేవుని మహాకృపను బట్టి అపోస్తల కార్యాలు 16వ అధ్యాయంలోకి మనం రాగలిగాం. మరి ఇట్టి భాగ్యం ఇచ్చిన దేవాతి దేవునికి మనందరి పక్షాన నేను వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని కృపను బట్టే మనం ఈ ధ్యానాలు చేస్తున్నాం. మరి ప్రతి రాత్రి కుటుంబ ప్రార్థన అనేది అంత తేలికైంది కాదు. ఎందుకంటే సాతాను చాలా ఆటంకాలు పెడతా ఉంటుంది మనం దేవుని సన్నిధిలో ఉండటం. దట్టు సాయంకాల ప్రార్థన చాలా ముఖ్యమైనది. పగటి కాలపు మేళ్ళని బట్టి దేవునికి థ్యాంక్స్ చెప్పుకోవటానికి మనం ఈ ప్రార్థన ముగించుకొని నిద్రపోయేటప్పుడు మన నిద్ర నెమ్మదిగాను, మళ్ళీ ఉదయాన్నే లేచి పనులకి ఆరోగ్యంగా మనల్ని సిద్ధపరిచేది, ఈ నిద్ర మరణ నిద్ర కాకుండా చూసేది, మరి చీకట్లో సంచరించే తెగులు, వీటన్నిటి నుంచి సాతాను శక్తుల నుంచి బిడ్డలను కాపాడేది సాయంకాల ప్రార్థన. పౌలు పరిచర్యలో 15వ అధ్యాయంలో బర్నబాతో విడిపోవటం పౌలుకి కొంచెం బాధ. మనకు ఆ కారణం చెప్పాను. మార్కుని వెంట వెళ్ళాలన్నది బర్నబా గారి ఉద్దేశం. బర్నబాకు మార్కు మేనడ్ అవుతాడు, కానీ మధ్యలో వదిలిపెట్టి వెళ్ళిన వాళ్ళని వెంట తీసుకెళ్ళకూడదు అనేది పౌలు పాలసీ. కాబట్టి పౌలు శీలను ఏర్పరచుకొని ప్రభు కృపకు అప్పచెప్పుకొని బయలుదేరతాడు. ఆ తర్వాత బర్నబా మార్కు ఏం చేశారో తెలియదు, కానీ మార్కు మాత్రం సువార్త రాశాడు. బర్నబా పరిచర్యలు కనబడతలేదు. కారణం ఏంటంటే బర్నబా వెళ్ళింది కుప్రాకి. కుప్రా అంటే వాళ్ళ స్వగ్రామం, స్వస్థలం. ఆయన అభిషేకించబడ్డ తర్వాత కూడా మొదట వెళ్ళింది కుప్రాకి. 13వ అధ్యాయంలో పౌలు బర్నబాలు అభిషేకించబడ్డ తర్వాత మొట్టమొదటి వెళ్ళిందే కుప్రాకు. మరి ఆ తర్వాత బర్నబా గారు ఏం చేశాడో అక్కడ రాయలేదు. అయితే పౌలు పరిచర్య ఇప్పుడు 16వ అధ్యాయంకి వచ్చేసరికి బర్నబా స్థానానికి మరి పౌలుకి దేవుడు తిమోతి అని ఒక యవనస్తుని సిద్ధం చేశాడు. ఇక్కడ ఈ తిమోతి శిష్యుడు విశ్వసించిన ఒక యూదురాలు కుమారుడు, తండ్రి గ్రీసు దేశస్థుడు. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఇక 14వ అధ్యాయం 6వ వచనంలోనే, అంటే 14:6 ఏముంది అంటే
వారు లుకేనియాలోను పట్టణమగు లుస్త్రా, దెర్బేలో ప్రదేశంలో అక్కడ సువార్త ప్రకటించాడు. పౌలు గారు ఇంతకు ముందే ఆ ప్రాంతంలో సువార్త బోధించాడు. అది 16వ అధ్యాయంలో పౌలు తిమోతిని పిలవక ముందే ఆ ప్రాంతానికి పౌలు వెళ్ళి సువార్తను బోధించాడు. ఆ బోధించిన దానిలో బర్నబా కూడా ఉన్నారు. వాళ్ళిద్దరూ కలిసి వెళ్ళి అక్కడ సువార్తను బోధించినట్టుగా వ్రాయబడి ఉంది. తిమోతి తల్లి క్రీస్తు విశ్వాసి. ఇందాక మనం చెప్పుకున్నాం 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో ఆవిడ క్రీస్తుకి విశ్వాసం ఉంచిన బిడ్డగా వ్రాయబడి ఉంది. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో ఆ విశ్వాసం మొదట నీ అవయైన లోయలోను నీ తల్లి అయిన యూనికేలోను ఉన్నది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ తర్వాత పౌలు చేసిన సేవలో తిమోతి ఒక ముఖ్యమైన వ్యక్తి అయ్యాడు. చాలా ముఖ్యమైన వ్యక్తి అయ్యాడు. నేను చెప్పాక బర్నబా పౌలును వదిలిపెడితే దేవుడు తిమోతిని సిద్ధం చేశాడు. నేను రాత్రి కూడా చెప్పాను, దేవుని బిడ్డలకి ఎవరైనా దూరం అవుతున్నారని దిగులు పడబాకండి. దేవుడు దగ్గరగా ఉంటాడు, లేదా దగ్గరగా ఉండి చూసుకునే వాళ్ళని సిద్ధం చేస్తాడు. మనం దేవునికి దూరం అవటమే తప్పు. కొన్నిసార్లు ఏమవుతుందంటే మనుషులకు దూరం అవుతాం, దేవుడికి దూరం కాకూడదు. మనుషులు దూరంగా వెళ్ళిపోవచ్చు. సహజంగా మనుషులు ప్రేమలు చల్లారిపోవచ్చు, మనకంటే ఇంకా లాభసాటికి ఇంకొకళ్ళు ఉండొచ్చు, అవునా, మన మీద విరక్తి ఉండొచ్చు, లాభం లేదనుకోవచ్చు. కానీ దేవునితో అనుబంధం ఎప్పటికీ క్షేమకరమైంది కదా. ఆయన ఒక లాభసాటి వ్యక్తిగా పౌలుకి మారిపోయాడు. మీరు 17వ అధ్యాయం 14-15 వచనాలు చదవండి. 17వ అధ్యాయం 14 మరియు 15 వచనాలు. ఏది అపోస్తల కార్యాలు 17వ అధ్యాయం 14-15 వచనాలు నేను చదువుతున్నాను, వినండి. ఏమన్నాడు? వెంటనే సహోదరులు పౌలును సముద్రం వెళ్ళమని పంపితే, అయితే శీలయు తిమోతి అక్కడే నిలిచిపోయి పౌలును సాగనంప వెళ్ళిన వారు ఆయన ఏదెన్సు పట్టణం వరకు తోడుకొని వచ్చి శీలయు తిమోతియు సాధ్యమైనంత శీఘ్రముగా అతని ఎదుకు రావాలని ఆజ్ఞ పొంది బయలుదేరి వెళ్ళి వెన్నంటి నడిచే వ్యక్తి తిమోతి. చాలా ముఖ్యమైన వ్యక్తి అయ్యాడు. ఆ తర్వాత 18వ అధ్యాయం 5వ వచనం చూడండి. శీలయు తిమోతియు మాసిదోనియలో వచ్చినప్పుడు పౌలు వాక్యం బోధించుట యందు ఆతురత గలవాడై యేసే క్రీస్తుని యూదులకు దృఢముగా చెప్పు. ఈ తిమోతి ఎంటర్ అయ్యగానే పౌలుకు చాలా ధైర్యం వస్తుంది, సేవ జరగటంలో ఈజీ ఏర్పడుతుంది. ఆ 19వ అధ్యాయం 22 చదవండి. అపోస్తల కార్యాలు 19వ అధ్యాయం 22వ వచనానికి వస్తే అక్కడ కూడా ఈ మాటలు రాయబడ్డాయి. ఏమిటంటే, అప్పుడు తమ పరిచర్య చేయు వారిలో తిమోతి, ఎరస్తు అనువారు ఇద్దరిని మాసిదోనియాకు పంపితాను ఆసియాలో కొంతకాలం నిలిచాను. ముఖ్యమైన పనులన్నిటికీ పౌలు ఇప్పుడు తిమోతినే ప్రయోజనకరంగా చూస్తూ పంపుతున్నట్టుగా మనకి వ్రాయబడి ఉంది. ఆ తర్వాత 20వ అధ్యాయం 4వ వచనం. ఏది అపోస్తల కార్యాలు. ఇవన్నీ పౌలును వెన్నంటి నడుస్తున్న తిమోతి, పౌలు ఎక్కడికి వెళ్ళమన్నా వెళ్ళి సేవ చేసే తిమోతి కనపడుతున్నాడు. మరియు పుర్రు కుమారుడును బెరయా పట్టణస్థుడైన సోపత్రుడు, దెస్సలోనిక లోయలో అరిస్తర్కును, శకుందరును, దెర్బే పట్టణస్థుడైన గాయు, తిమోతియు ఆసియా దేశస్థుడైనటువంటి తూకేకు త్రోఫియాకును అతనితో కూడా వచ్చిరి. ఇక్కడ పౌలు పరిచర్యలో వెన్నట్టి నడవటం, ఎప్పుడు అండగా ఉండటం, అవసరం ఉన్న ప్రతిసారి దేవుని పక్షాన నిలబడటం అనేది మనం ఇక్కడ గమనించగలం. ఆ తరువాత రోమాపత్రిక 16:22. ఇవన్నీ పౌలు తిమోతి కలిసి చేసిన పరిచర్యలు, లేదా పౌలుతో కూడా తిమోతి వెళ్ళి చేసిన సేవలు వెన్నట్టి. అది మీకు రోమాపత్రిక ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, రోమాపత్రిక 16వ అధ్యాయం 21లో కూడా ఈ మాటలు ఉంటాయి. నా జత పనివాడుకు తిమోతిని నా ప్రియకుమారుడు అన్నాడు. నా జత పనివాడు అన్నాడు. జత పనివాడంటే నాతో సమానం అని చెప్పడం, అది చాలా ధన్యతని నేను నమ్ముతున్నాను. సహజంగా పెద్ద సేవకులు ఎప్పుడు చిన్న సేవకుల్ని తమతో సమానంగా చూడరు. మేము ఎన్నోసార్లు చూసాం. వాళ్ళే గొప్పవాళ్ళు అనుకుంటారు. ఇక తక్కిన వాళ్ళందరూ మనుషులుగా కూడా చూడరు. కొంతమందికి సంఘాల్లో వాక్యం చెప్పే అవకాశం, సంఘాల్లో ఎదగటానికి అవకాశాలు ఎవరు కొంతమంది.
కానీ ఇక్కడ దేవుని సేవ ఎక్కువ ఉంది కాబట్టి ఎక్కువ అవకాశాలు ఇవ్వాలి. 16వ అధ్యాయం ఇక్కడ ప్రభునందు ప్రియమైన వారలారా, రోమపత్రిక 16:21లో నా జత పనివాడగు తిమోతి, నా బంధువగు లుకియయు, వీళ్ళందరి గురించి వందనాలు చెబుతున్నాడు. అంటే ప్రభునందు ప్రియమైన వారలారా, నా జత పనివాడు కాడి తను కూడా భుజాన్ని వేసుకొని జత పనివానిగా తిమోతిని పౌలు గుర్తిస్తున్నాడు. ఎంత ధన్యత తిమోతికి. ప్రభునందు ప్రియమైన వారలారా, 2 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 1. ఇవన్నీ పౌలుతో తిమోతి కలిపి చేసిన కొన్ని ప్రాముఖ్యమైన సంఘటనలు మీ దృష్టికి తీసుకురావాలని నేను తలుస్తున్నాను. 2 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. దేవుని చిత్తం వలన క్రీస్తు యేసు యొక్క అపోస్తులైన పౌలును, మన సహోదరుడైన తిమోతి ఇప్పుడు సహోదరుడి కాడికి వచ్చాడు. జత పనివాడు అయ్యాడు. సహోదరి నా నిజ కుమారుడు. కొరింథులో ఉన్న దేవుని సంఘమునకు అకాయందట పరిశుద్ధులకు శుభమని వ్రాయిట్. అంటే రిలేషన్, నా జత పనివాడు, నా సహోదరుడు తిమోతి అని ప్రస్తావిస్తున్నాడు. ఫిలిప్పీ పత్రికలో మరి ఏమని వ్రాశాడో ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం మరి చదువుకుందాం. పౌలు తిమోతిల పరిచర్యలో ఈ ముఖ్యమైన సంఘటన 1వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుతాను, మీరు వినండి. ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు యేసు నందలి సకలి పరిశుద్ధులకును అధ్యక్షులకును పరివారకును క్రీస్తు యేసు దాసుడైన పౌలుయు తిమోతి శుభమని రాయి. రాసిందేమో తిమోతి, ఫిలిప్పు, కానీ తిమోతి పేరు కూడా ప్రస్తావిస్తున్నాడు. నేను ఒక్కనే కాదు, నాతో పాటు తిమోతి ఉన్నాడని. అంటే పౌలుకు వచ్చే ఘనత గౌరవాలు తిమోతికి కూడా చెందాలని కోరుకుంటున్నాడు. సంఘ పరిచర్యలు ఇది చాలా కష్టం అండి. ఎవరిని మెచ్చుకుంటే వాళ్ళే, నాకంటే ఎవరు ఎక్కువ అనకూడదు, ఎవరు ఎక్కువ ఉండకూడదు. ఇది లౌకికమైన మనసు. దేవుని బిడ్డలకు ఆ మనసు మంచిది కాదు. అందరికంటే అది కూడా దేవుడు యేసు ప్రభువే. మనమందరం ఆయన ఏమంటారు, సేవక సమాజం. ఆయన పాద సేవ చేసుకునే వాళ్ళని. మనకు ఆధిక్యతలు గొప్పతనాలు అవసరమా? ఎందుకు? మట్టిలో కలిసిపోయే మనుషులు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ అపోస్తల కార్యాలు 16వ అధ్యాయం మనం చూస్తే ఫిలిప్పు పరిచర్యలో ఏమంటున్నాడంటే, ప్రభునందు ప్రియమైన వారా, తిమోతిని క్రీస్తు యేసు దాసునైన పౌలు తిమోతియు శుభమని చెప్పి వ్రాయినది. ఇంకా కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం ఏమని పిలిచాడు అంటే, పౌలు తిమోతి మధ్య పరిచర్య సంబంధ బాంధవ్యాలు ఎలా ఉన్నాయి, తిమోతి ఎందుకు అంత ఘనుడయ్యాడు. కొలసీ పత్రిక 1వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుతున్నాను, మీరు కూడా చూడగలరు. ఏముంది? దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తులైన పౌలుయు సహోదరుడైన తిమోతియు కృపయు సమాధానం మీకు కలుగును గాక. కృపా సమాధానం తిమోతిని కూడా ప్రస్తావించారు. అలాగే ప్రభునందు ప్రియమైన వారలారా, దశలోనికలకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో కూడా పౌలు ప్రస్తావన ఉంది. మన తండ్రి అయిన దేవుని యందును ప్రభు అయిన యేసుక్రీస్తునందున్న దశలోనికలకు సంఘమునకు పౌలు, సిల్వయు, తిమోతియు శుభమని చెప్పారు. ఆయన పౌలు, సిల్వ, తిమోతి మొత్తం ఈ ముగ్గురు ఆ పరిచర్యలో అక్కడ దేవునితో ఉన్నట్టుగా కూడా వ్రాయబడింది. ఇక 2 దశలోనిక పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో కూడా మరికొన్ని ప్రస్తావనలు మన పౌలు గారి గురించి, తిమోతి గురించి వ్రాయబడ్డది. ఏమన్నారు? మన తండ్రి అయిన దేవుని యందును ఆ ప్రభు అయిన యేసుక్రీస్తునందున్న దశలోనికలకు సంఘమునకు పౌలు, సిల్వయు, తిమోతి శుభమని చెప్పి రాయినది. అంటే పౌలు పరిచర్యలో, పౌలు లెటర్లో, పౌలు ప్రస్థానంలో తిమోతిని ఉన్నత స్థానంలో ఉంచాడు, ఉన్నత స్థానం వైపు నడిపించాడు. ఆ తర్వాత 1వ తిమోతి 1వ అధ్యాయం 1వ వచనం తిమోతిని ఏమని ప్రస్తావిస్తున్నారు చూడండి. మన రక్షకుడైన దేవుని యొక్కయు మన నిరీక్షణ అయిన క్రీస్తు యేసు యొక్క ఆజ్ఞ ప్రకారం క్రీస్తు యేసు యొక్క అపోస్తులైన పౌలు విశ్వాసమును బట్టి నా నిజ కుమారుడైన తిమోతికి శుభమని చెప్పారు. ఆయన నా నిజ కుమారుడు అని అంటంలో అర్థం ఏంటంటే, ఆత్మీయంగా బంధాలు చాలా బలంగా ఉంటాయి. భౌతికమైన బంధాల కంటే కూడా భౌతికమైన బంధాల్లో కొంచెం దూరం అవుతారు.
తల్లిదండ్రులు, బిడ్డలు, భార్య, భర్త, డ్యూటీలు, ఉద్యోగాలు, దూర ప్రాంతాలు, కుటుంబాల మధ్య వైషమ్యాలు, లేదా ఆడవాళ్ళకు మగవాళ్ళకు తగాదాలు రావటాలు, ఏదో కారణాలు ఉంటాయి. కానీ విశ్వాసికి ఆత్మీయంగా ఉన్నప్పుడు ఇవన్నీ పట్టించుకోకుండా దేవుని వైపు చూడటమే ముఖ్యంగా పెట్టుకుంటాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డల, ఇక్కడ 1 తిమోతిలో కూడా ఏం చెబుతున్నాడు? శుభమని చెప్పి వ్రాయినది. 2 తిమోతి పత్రిక 2:1 కూడా అంటే పౌలుని గణపరుస్తున్నాడు, బలపరుస్తున్నాడు, తనతో పాటు సమానమైన గౌరవాన్ని ఇస్తూ ఉన్నాడు. క్రీస్తు యేసునందు జీవన గురించిన వాగ్దానం బట్టి దేవుని చిత్తం వల్ల క్రీస్తు యేసు అపోస్తులైన పౌలు ప్రియకుమారుడు తిమోతికి శుభమంచి ప్రియకుమారుడు అంటే పౌలు తన తర్వాత ఈ సేవకి తనే సమర్థుడని, తనకు ఆయన ప్రియకుమారుడని ఇక్కడ ప్రస్తావిస్తూ ఉన్నాడు. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, పౌలు తిమోతి ఎప్పుడు కలుసుకున్నారు? మొదట ఏ పరిస్థితుల్లో అంటే పౌలు మీద రాళ్ళేసి చంపబోయే దశలో తిమోతి చూశాడు. ఏమనుకోవాలి? ఇలా వెంబడిస్తే ఇలాగే రాళ్ళు పడి చచ్చిపోతామేమో, చంపేస్తాం అనుకోవాలి. కానీ ధైర్యంగా పౌలును వెంబడిస్తాడు. ఈ సంగతి మనం గుర్తుంచుకోవాలి. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ ధైర్యంగా దేవుని సువార్తను ప్రకటించటం మనం గమనించాలి. ఇక్కడ ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, పౌలు పరిచర్యలో అది వచ్చినటువంటి శ్రమల్లో నిలబడ్డాడు, కానీ వదిలిపెట్టలేదు. అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయం 19వ వచనం చూడండి. అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయం, ఈ లుస్త్రాలో జరిగిన సంఘటన. 14వ అధ్యాయం 19వ వచనం చదువుతున్నాను, వినండి. అయితే మీరు నన్ను చూతురు, నేను జీవించుచున్నాను. అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయం 14:19. ఎస్, ఏమన్నాడు? అంతియోకు నుండి ఈకో నుండి యూదులు వచ్చి జనసమూహములను తమ పక్షముగా చేసుకొని పౌలు మీద రాళ్ళు రువ్వి అతను చనిపోయినని అనుకొని పట్టణం వెలుపలికి అతను ఈడ్చుకొని పోయారు. చాలా కఠినమైన పరిస్థితిలో పౌలు ఉంటాడు. ఈడ్చుకొని ఒక జంతువుని ఈడ్చుకొని వెళ్ళేది. అది చూసి ప్రభుని తిమోతిని వెంబడిస్తాడు. తిమోతి పౌలు అంటే బాగా రాబడిండో, బాగా పేరు ప్రఖ్యాతులుండో, లాభసాటిగా ఉండి వెంబడించడం వేరు. వెళితే శ్రమలు, హింసలు కాచుకుంటాయి. ఆయన కళ్ళ ముందు మరి జరిగిన సంఘటన చూసి మళ్ళీ ప్రభుని వెంబడించడం అంటే చాలా కఠినమైంది. ఈ 14వ అధ్యాయం 19లో రాళ్ళు రువి చనిపోయాడన్న వ్యక్తి దగ్గరికి మరి ఇతను వెళ్ళి పరిచర్యలో అతనికి తోడుగా ఉన్నట్టు లేఖనాలు మనకి సెలవిస్తూ ఉన్నాయి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవునికి దగ్గరగా జీవించటం, దేవునితో కలిసి సేవా పరిచర్యలో ఉండటం అంటే పౌలు తిమోతికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు. ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు. సేవలో తోడ్పడ్డాడు, దగ్గరుండి నేర్పాడు. వీటన్నిటిని బట్టి తిమోతి ఒక మంచి సేవకుడు అయ్యాడు. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ మనం ప్రాముఖ్యంగా గుర్తించాల్సింది ఏంటంటే పౌలు పరిచర్యలో తిమోతి ఎంత చక్కగానో రూపొందాడు. ఒకసారి మనం అపోస్తుల కార్యాలు 15వ అధ్యాయం 15వ వచనం చదువుకుందాం. 15వ అధ్యాయం 15వ వచనం అంటే ముందుకి ఏమన్నాడు? ఇందుకు ప్రవక్తల వాక్యములు సరిపడి ఉన్నవి. తరువాత నేను తిరిగి వచ్చేదను. మనుషుల్లో కడమ వారికి నా నామమును ఎవరికి పెట్టబడునో ఆ సమస్తము అన్యజనులు ప్రభు వెతుకున్నట్లు పడిపోయిన దావీదు గుడారమును తిరిగి కట్టిదను. కాబట్టి అన్యజనుల్లో సువార్త విస్తరణతో పాటు అన్యజనుల్లో కూడా ప్రభువు నమ్మి రక్షణ పొందేవారు విశ్వాసంలో ఎదగాలన్నది పౌలు యొక్క ఉద్దేశం. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, రోమాపత్రిక 9వ అధ్యాయం 1-4 వచనాలు. రోమాపత్రిక 9వ అధ్యాయం 1-4 వచనాలు. నేను చదవనా? మీరు చూస్తున్నారా? ఎస్. నాకు బహు దుఃఖము నా హృదయంలో మానని వేదనయగలవు. క్రీస్తునందు నేను నిజమే చెప్పుచున్నాను, అబద్ధం ఆడట్లేదు. పరిశుద్ధాత్మయు నా మనస్సాక్షికి
నాతో కూడా సాక్ష్యం ఇచ్చున్నాడు. సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరుపరచబోయి శాపగ్రూధనై ఉండకూడదునా? మీరు ఇశ్రాయేలు దత్తపుత్రులను, మహిమయు, నిబంధనలు, ధర్మశాస్త్రం, ప్రధాన అర్చనారాధనలు అన్నీ మీయే. కాబట్టి పితరులు వీరివారి శరీరం ప్రకారం క్రీస్తు వీళ్ళలో పుట్టిను. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రాయుడై ఉన్నాడు. అసలు యేసు దేవుడా కాదా అని, దేవుడని ఎక్కడ రాసి ఉందని కొంతమంది అంటారు. ఇక్కడ చూడండి, చాలా వివరంగా చెప్పారు. ఆయన ఎవరో ఇక్కడ చాలా వివరంగా చెబుతున్నాడు. 9వ అధ్యాయం 2 కొరింథీ 9వ అధ్యాయం 5వ వచనంలో పితరులు నానా అర్చనారాధనలు, వాగ్దానాలు వీరివి, పితరులు వీరివారు, శరీరం బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉండును. కాబట్టి క్రీస్తు ఎవరంటే నిరంతరం రాజుగా ఉన్నవాడు, సర్వాధికారి, దేవుడై ఉండి స్తుతించదగినవాడు, పూజించదగినవాడు. ప్రభునందు ప్రియమైన వారలారా, ఈ రాత్రి వేళ తిమోతి పౌలు పరిచర్యలో యవనస్తుడైనా, మరి నువ్వు కొత్తగా వచ్చావు, నువ్వు ఎక్కడుండి అక్కడుండి అని తిమోతి అంటలా. తిమోతి కూడా గురువు గారిని ఎక్కడ నొప్పించకుండా చక్కగా సేవా జీవితంలో ఎదుగుతూ ముందుకు సాగుతున్నట్లుగా ఇక్కడ వ్రాయబడి ఉంది. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ ప్రాముఖ్యమైనది ఏమిటంటే తిమోతి పౌలు సేవా సహవాసంలో ఓ మంచి హతసాక్షి అవుతాడు, గొప్ప సేవకుడిగా మార్పు చెందుతాడు. మనకి అనుదినము స్నేహితులు ఉండొచ్చు, ఫ్రెండ్స్ ఉండొచ్చు, పనిచేసే చోట మనకు ఆత్మీయ మిత్రులు ఉండాలి, లేదా ఆత్మీయ తల్లిదండ్రులు ఉండాలి. మన అభివృద్ధి కాంక్షించేవారు, మనల్ని వెన్నంటి నడిపించేవారు, మన తప్పులు దిద్దేవారు, మనల్ని ప్రయోజకమైన పాత్రగా మారి దేవుని మహిమ కొరకు వాడాలనేవారు ఉంటారు. చాలామంది ఉంటారు. కాబట్టి దేవుడు అట్టి కార్యాలను మరి చూడాలనుకుంటున్నాడు మనం గమనిస్తే. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ పౌలు 16వ అధ్యాయానికి రావటంతో తిమోతితో పరిచర్య, ఇక తిమోతితో సేవా పరిచర్య ప్రారంభమైంది. తిమోతిని నా ప్రియ కుమారుడు, తండ్రి గ్రీసు దేశస్థుడు, ఆయన లుస్త్రాలో ఈకొనియాలతో ఉన్న సహోదరులు మంచి పేరు పొందినవాడు. కానీ తండ్రిని అనుసరించలేదు, తల్లితో కూడా క్రీస్తుని అనుసరించాడు. మరి క్రీస్తు కొరకు జీవించాడు, క్రీస్తు కొరకు హతసాక్షి మరణించాడు. ప్రభునందు ప్రియమైన వారలారా, ఈ రాత్రి వేళ మరి మనం 2 ప్రాముఖ్య విషయాలు ధ్యానం చేయాల్సి ఉంది. అదేమిటి అంటే అపోస్తల కార్యాలు 16వ అధ్యాయంలో యూదురాలి కుమారుడు, అతని తండ్రి గ్రీసు దేశస్థుడు. కొన్నిసార్లు పిల్లల్లో తల్లిదండ్రులు బిడ్డలకు మంచి భక్తి నేర్పుతారు. కొన్నిసార్లు పిల్లలు తల్లిదండ్రుల దగ్గర భక్తి నేర్చుకోబాగా విరోధ భావాన్ని నేర్చుకుంటారు. కొన్నిసార్లు కొంతమంది పిల్లలకి తినాశయ్య చాలా ఇస్తాడు, కానీ అవి కొంతమంది నిలబెట్టుకోరు, తప్పిపోయిన కొడుకులాగా. ఇక్కడ మరి పౌలు ఈ యెరూషలేముకి వచ్చేసరికి తన ఆర్థిక వనరులు ఏం బాగాల. పేతురు చేపలు పెట్టేవాడు కదా, అయినా దేవుడు వెసులుబాటు ఇచ్చాడు. వారి అత్తగారు జ్వరంతో బాధపడుతుంటే మందులో వాళ్ళ చేయి పట్టుకొని తల్లిత కుమారులు ఏమంటే లేచి దేవుని సేవ చేసి. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి వేళ పౌలు పరిచర్యలో తిమోతి ఒక కీలకమైన వ్యక్తి. పౌలు గారిని దగ్గరగా చూసినవాడు. అటు దేవుడే స్వయంగా అభిషేకించి ఆయన పరిచర్యలో మరి ఎర్ర సముద్రాన్ని జీల్చి ఆ బిడ్డలు మరి ఇక్కడ పంపించాడు కదా. అంటే గొప్ప దేవుడు తను నమ్మిన వారి జీవితాల్లో యేసు ప్రభు గొప్ప కార్యాలు చేసినవాడు. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ 16వ అధ్యాయంలో పౌలు దెర్బేకును లుస్త్రాకు వచ్చెను. అక్కడ తిమోతి అని ఒక శిష్యుడుండెను. అతడు విశ్వసించిన ఒక యూదురాలి కుమారుడు, అంటే ప్రభు నమ్మిన వారి కుటుంబం. అతని తండ్రి గ్రీసు దేశస్థుడు. కాబట్టి అన్యుల్లో నుండి దేవుని వైపు రావటం అనేది అతనికి ఒక గొప్ప ధన్యతగా నేను భావిస్తూ ఉన్నాను. ప్రేమగా ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈ రాత్రి వేళ మరి ఈ పరిచర్యలు 16వ అధ్యాయంలో పౌలు దెర్బేకు లుస్త్రాకు రావటం, అక్కడ తిమోతిని కనుక్కోవటం, విశ్వసించిన వాడంటే నమ్మిన ఆవిడ కుమారుడు.
ఇక్కడ ఇక 2 ప్రాముఖ్య విషయాలు ఏమిటంటే, ఈ రాత్రి వేళ ప్రభువు తిమోతిని గొప్ప సేవకుడిగా చేయాలి అంటే పౌలుతో స్నేహం చేయాలి. పౌలు గొప్ప పండితుడు కదా. పౌలుకి పద్దాక అరెస్ట్ చేస్తున్నారు, సేవ చేయలేకపోతున్నాడు, తోడ్పాటు కావాలి. కాబట్టి వీటన్నిటిని దేవుడు లెక్కించుకున్నాడు. ఎవరికి ఏది కావాలో దేవుడికి తెలుసు. అలాగే మన అనుదిన జీవితంలో కూడా ఎవరైనా మనల్ని వదిలిపెట్టి వెళ్ళినా, మనకు దూరంగా వెళ్ళినా దానికి దేవుడు ఇంకొక జవాబు సిద్ధం చేస్తాడు. మీరు పౌలుకి శీలయు, ఇక్కడ తిమోతి పౌలుకి నిజ కుమారుడుగా దేవుని బిడ్డగా రూపుదిద్దుకోవటం మనం చూడగలం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి వేళ సేవ అనేది ఎవరిని దేవుడు ఎలా పిలుస్తాడో చెప్పలేము. ఇక్కడ పౌలు పరిచర్యలో శ్రమలు వచ్చినప్పుడు అవి చూసి ఈ ఇద్దరు పౌలు శీలలు ఆయన వెంబడించారు. శ్రమల్లో వెంబడించటం చాలా కష్టం, అనుకూలతలో వెంబడించటం చాలా ఈజీ. ప్రతికూలతలో ప్రార్థన చేయటం కూడా కష్టం. ఆరోగ్యం అనుకూలించినప్పుడు, నెమ్మది లేనప్పుడు ఇంకేం ప్రార్థన చేసుకుందాం అనుకునే లోపు మరి ప్రార్థన చేసుకోవాలని గుర్తు చేసేవాళ్ళు. దేవుని ఆత్మ ప్రేరణ బిడ్డలు మళ్ళీ నిలబెడుతుంది. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, గలతీ పత్రిక 6వ అధ్యాయం 15వ వచనం చదువుకుందాం. గలతీ పత్రిక 6వ అధ్యాయం 15వ వచనాన్ని నేను చదువుతున్నాను, మీరు కూడా చూడగలరు. ఏమన్నాడు చూడండి. గలతీ పత్రిక 6వ అధ్యాయం 15వ వచనం. కొత్త సృష్టి పొందుటయే గాని సున్నతి పొందుట యందు దేని యందు లేదు, పొందకపోవట యందు ఏమీ లేదు. అంటే యూదులు, ముస్లిమ్స్ ఎక్కువగా సున్నతి మీద ఆధారపడతారు. యేసు ప్రభు అంటాడు, అది కాదు ముఖ్యమైనది, నూతన సృష్టిగా చేయబడ్డ పరలోకం, నూతన ఆకాశం, నూతన భూమి. మనం అక్కడ ఉండాలన్నప్పుడు నూతన సృష్టిగా, నూతన మనసుతో మనం జీవించవలసిన వారమై ఉన్నాం, పరిశుద్ధంగా జీవించవలసిన వారమై ఉన్నాం. దేవుని యొక్క కట్టుబాట్లు, క్రమశిక్షణ కలిగి చక్కగా జీవించాల్సిన అవసరత ఉంది. ప్రభునందు ప్రియమైన వారలారా, ఓ గొప్ప ప్రార్థనాపరుడు పక్కన, అది పాత నిబంధన పండితుడు, పరిసేయుడు, సంపన్నుడు ఓ తిమోతి పక్కన నడవటం, ఆయన ఇష్టపడటం. కొన్నిసార్లు కొంతమంది దగ్గర సేవ వరాలు ఉంటాయి, పక్కన వాళ్ళని ఎదగనీరు. కానీ పౌలు తిమోతిని తన సొంత కుమారులుగా భావించి సేవలో ఎన్నో మెలకువలు, సేవలో ఎదురయ్యే సమస్యలు, ఇబ్బందులు, మరి స్త్రీలుగా ఎలా పరిచర్య చేయాలో వారికి మరి నేర్పినట్టుగా ఇక్కడ వ్రాయబడి ఉంది. ప్రభునందు ప్రియమైన వారలారా, తిమోతి సంఘంలో ఎలా పనిచేయాలి, చాలా మంచి మాట చెబుతాడు. జీవము గల దేవుని సంఘంలో మనుషులు ఎలాగూ ప్రవర్తించాలో నువ్వు చెప్పాలంటాడు. ఇది 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయంలో 14వ వచనంలో చెబుతాడు. ఏంటంటే, దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తించవలనో అది నీకు తెలియవల్లని ఈ సంగతులు నేను రాయిస్తున్నాను. ఒకవైపు వర్షాలు, ఇబ్బందుల మధ్య అక్కడ ప్రతికూలతలు పరిచర్య, అనుకూలతలో కాదు, ప్రతికూలతలు అన్ని వ్యతిరేకంగా ఉన్న దశలో దేవుడి సేవ చేయటం. అంటే పౌలు తిమోతికి ఇచ్చిన డైరెక్షన్ ఏంటంటే, జీవము గల దేవుని సంఘములు జనాలు ఎలా ప్రవర్తించాలి, పాస్టర్ గారు ఎలా ఉండాలి, పెద్దలు ఎలా ఉండాలి, స్త్రీలు ఎలా ఉండాలి, సండే స్కూల్ ఎలా ఉండాలి, మనుషుల మధ్య మనుషులు ఎలా ఉండాలి, ఇవన్నీ సంఘంలో బోధించి దేవునికి తగినట్టుగా ఒక్కొక్కరిని చేయమని మరి పౌలు తిమోతికి చెబుతున్నాడు. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈ తిమోతిని ఏమంటున్నాడో చూడండి. 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయంలో వ్రాయబడ్డ మాటలు నేను చదువుతాను. విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదములతో సంబంధం కలిగి ఉండుట, అవి దేవుడు లక్ష్య పెట్టడు. ప్రార్థన చేస్తూనే ఉంటాం, సంఘాల తగాదాలు, వివాదాలు, వర్గాలు, వాటిని దేవుడు ఎప్పుడు ఆమోదించడు.
మరి పౌలు పరిచర్య ఎంత గొప్పదో తర్వాత స్థానంలో తిమోతిని కూడా చెప్పుకోవచ్చు. యవ్వన బిడ్డ కదా, మరి తిమోతి దగ్గరగా ఉండి పౌలుకి సేవ చేశాడు, సువార్త సేవ చేశాడు, సంఘాలు కట్టాడు, దేవుని మహిమ కొరకు జీవించాడు. ఇప్పుడేమో పౌలు పెద్ద అనుభవశాలి, పెద్ద వయసుడు, తిమోతి ఏమో యవనస్తుడు. మరి వాళ్ళిద్దరి మధ్య పరిచర్య చూడండి ఎంత సఖ్యత జరిగింది. అప్పుడప్పుడు మా వయసు మ్యాచ్ అవ్వట్లేదు, మేము వాళ్ళు ఒకలా చేయలేకపోతున్నాం, మేము వేరు వాళ్ళు వేరు, వాళ్ళు బాగా మేము మా కింద వాడు చిన్న పిల్లలు, ఇవన్నీ ఎప్పుడు పెట్టుకోబాకండి. మీరు సమయాలు చాలా చిన్న వయసులో కదా షీలోకి వెళ్ళింది, చాలా చిన్న వయసు. కాబట్టి ఆ చిన్న వయసులో కూడా దేవుడు ఆ బిడ్డను నిలబెట్టాడు. దేవుడు మనల్ని నిలబెట్టడానికి సమర్థుడు, శక్తివంతుడు. కాబట్టి ఈ రాత్రి వేళ పౌలు పిలవగానే తిమోతి వాళ్ళ అమ్మని వాళ్ళు వదిలిపెట్టి వచ్చాడు. నాకు కూడా ఏలిషాని పిలవగానే ఆ దుప్పటి ఆయన మీద వేయగానే దున్ని అరకలు వదిలేసి ఆయన వెంబడించి గొప్ప సేవ చేస్తాడు. మనం ఎప్పుడు దేవుని సేవకి వాయిదాలు వేయకూడదు. దేవుని సేవ ఏదో రూపంలో చేస్తూనే ఉండాలి. జూమో, వ్యక్తిగత ప్రార్థనలో నలుగురు కలుపుకొని. ఎందుకంటే ఈ జీవితకాలం మనం ఎలా ఊహించినా రేపు తెల్లారిద్ది, కొత్త రోజు వచ్చింది, మనం చెప్పలేము. ఆ కొత్త రోజు చూడతామో లేదు. నేను ఈ 2 రోజులు చూస్తున్నాను, బాపట్ల చుట్టుపక్కల విపరీతమైన యాక్సిడెంట్లు, విపరీతం. మొన్న ఒక రోజు కారు, నేను రాత్రి ఒక కారు, ఇందాకే మేము రాత్రి ఒక వీడియో ఎవరు పంపితే చూసాం. ఒక బండి వేసుకొని వెళ్తా గడియారస్తాము, లారీ ఇటు నుంచి వస్తున్నాడు, లారీ ఎదురైంది, కొడితే ఇద్దరు చచ్చిపోయారు స్పాట్లో. కుర్రాడు లారీ నీళ్ళే కొట్టారు. ఎక్కడ చూసినా ప్రమాదాలు, ఎక్కడ చూసినా అపాయాలు, ఎక్కడ చూసినా బెంకములాడేవారు, స్వార్థప్రియులు. సమాజం ఒక రకంగా బాగా పొల్యూటెడ్ అయిపోయింది. అలాంటి పరిస్థితుల్లో ఒక యవనస్తుడు పౌలు వెనక నడవటం, వాని పౌలు ఏమైనా ఆయనకి చేసి పెడతాడా, డబ్బులు అవకాశం ఇస్తాడా? అది కాదు. మనం గొప్ప సేవ చేయాలన్నప్పుడు, గొప్ప ప్రార్థన నేర్చుకోవాలన్నప్పుడు, గొప్ప వాక్యం లేనప్పుడు ముందు లెర్నర్స్గా ఉండాలి. ముందు నేర్చుకునే క్రమం, నేర్చుకున్నది జీవితానికి అన్వయించుకోవటం, అన్వయించుకున్న జీవితం నుండి బోధించాలి. చాలాసార్లు మనం పాటించము, మనం అనుసరించము, ఇతరులకు నీతి బోధలు చేస్తాం. పౌలుకి లుస్త్రాలో, దెర్బేలో హింస వచ్చి ఆ హింస దగ్గరగా చూసి పౌలు వెంబడించాలని తీర్మానం తీసుకున్నాడు. అమ్మో హింసలు వస్తాయి, శ్రమలు వస్తాయి, ఎలా అని తిమోతి అనుకోలేదు. కాబట్టి పౌలు చనిపోయే నాటికి తిమోతి పౌలుకి దగ్గరగా, మరియు పౌలు పరిచర్యలన్నిటికీ తోడ్పాటు అందించినట్టుగా మనం గమనించగలం. కాబట్టి మనకి దేవుడు ఎవరినో జత చేస్తాడు, సేవలో, కుటుంబంలో, ఆరోగ్యంలో, లేదా మంచి ప్రార్థన ఫ్రెండ్స్. అది కూడా దేవుని దయే. మనకే సంబంధాలు లేకపోయినా మన గురించి ప్రార్థించే వాళ్ళు ఉంటారు. కాబట్టి అట్టి కృప మరి పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయనుగాక. తలలో వంచి ప్రార్థన చేసుకుందాం. మీరున్న స్థలాల్లో వీలుంటే మోకరించండి, తలలో వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. అడుగుచున్నాము దేవా కడుదయనుగావా, చెడుగులమైనా మేముని అడుగుటకునే బిడియమందము, అడుగుడి మీ కిడియదంచు ఆనతిచ్చిన వాగ్దానముగని అడుగుచున్నాము దేవా కడుదయనుగావా. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమపూర్ణుడైన దేవా, దయగల తండ్రి, గత రాత్రి నుండి ఈ సమయం వరకు మమ్మల్ని నీ రెక్కల నీళ్ళు భద్రపరిచి సురక్షితంగా కాపాడి నాయన క్షేమాన్ని, ఆరోగ్యాన్ని, ఆయుష్కాలను ఇచ్చినందుకై వందనాలు.
అక్టోబర్ మాసాన్ని బట్టి స్తోత్రాలు. నవంబర్ మాసం క్రిస్మస్ దినాల్లోకి వెళుతున్నాం. మరి క్రిస్మస్ యొక్క ఆనందం, సంతోషం, సమాధానం మా గృహాల్లో, జీవితాల్లో దయచేయండి ఆయన. మరి రాత్రి జూమ్లో, ఫేస్బుక్లో దేవుని మాటలు వింటున్న బిడ్డలను దర్శించండి. గాయపడిన హస్తం వారి మీదకి, మా మీదకి రప్పించండి. యుక్తంగా ప్రార్థించటం, ఆసక్తిగా ప్రార్థించటం, శ్రద్ధగా ప్రార్థించటం, ఆత్మీయంగా ప్రార్థించటం, ఆత్మ సంబంధమైన ప్రార్థన చేయడానికి కృప దయచేయండి. భౌతిక విషయాలు, లోక విషయాలు కాకుండా నాయన మరి క్రీస్తు కుటుంబ బిడ్డలకు మాకును క్షేమం కలుగుటకు ఈ ప్రార్థన ప్రయోజనకరంగా చేయండి. మొదటగా నీకు విరోధంగా చూపులో, మాటలో, క్రియలో, ఆలోచనలో చేసిన పాపాలన్నీ యేసు రక్తంలో గడిగి పరిశుద్ధపరచండి. నమ్మకమైన వారిగా, శ్రద్ధ కలిగిన వారిగా, అన్ని విషయాల్లో విధేయత కలిగిన బిడ్డలుగా మమ్మల్ని మార్చమని వేడుకుంటున్నాం. మరి యెరూషలేము, యూదయ, సమరయ, బుదిగంతాల పరిచర్య మీకు తెలుసు నాయన. ఒకవైపు నాయన బిడ్డలను హింసిస్తున్నారు, మరొక వైపు చంపేస్తున్నారు. మరి స్వార్థను ప్రకటించకుండా ఆంక్షలు విధిస్తున్నారు. కొన్ని దేశాలు బైబిల్ కూడా తీసుకెళ్లకుండా ఇంకా ప్రపంచ నలుమూల క్రీస్తుని విరోధించేవారు, విభేదించేవారు ఉన్నారు. అయినా వాటిని దాటుకుంటూ ఎంతోమంది సువార్తను తీసుకొని ప్రపంచ నలుమూలకి వెళ్తున్నారు నాయన. వారికి కావాల్సిన ఆర్థిక విషయం, ఆరోగ్య విషయం, కొన్నిసార్లు సేవకులను చంపేస్తుంటే వారి భార్య బిడ్డలను పట్టించుకొని మంచి చెడ్డలు చూసే బిడ్డలు లేవనెత్తండి. అలాంటి కుటుంబాలను దీవించండి. నా సేవకులని గిన్నెడు చల్లీలు ఇచ్చిన వారి ఫలం పోగొట్టుకోరన్నారు. అలాగే తండ్రి తోమా దగ్గర నుంచి జిగిన్ బాఫ్ లూచో, విలియం కేరీ, ఫాదర్ హైరు, గ్రాహం స్టెయిన్, ఎందరెందరో సేవకులను బట్టి వందనాలు. మరి సంఘాలు క్రీస్తు వచ్చే వరకు పనిచేయాలి. భారతదేశంలో ఎంతో పరిచయం మిగిలి ఉంది నాయన. అలాగే తండ్రి న్యూస్ నాయన మరి అనేక స్థలాల్లో బిడ్డల మీద దాడులు, హింసలు మీకు తెలిసిన ఆయన. క్రైస్తవులను హేళన చేసే దినాల్లో మేము నమ్మకంగా జీవించడానికి కృప దయచేయండి. క్రీస్తు కుటుంబంలో బిడ్డలందరూ రాకపోకల్లో, గృహంలో, డ్యూటీల్లో, పనుల్లో మీరు తండ్రిగా తోబుట్టుగా ఉండండి. ఆయన క్రీస్తు కుటుంబాల యొక్క ఆరోగ్య, ఆర్థిక విషయాలు కూడా ప్రార్థన చేస్తున్నాం. ఈ దాసుడు జార్జి గారు, సుహాసిని గారికి మెండైన ఆరోగ్యం, మరి వారికి ఆసక్తిని ఆయన దేవుడి సేవ చేయాలని వారిని దీవించండి. వారికి నూతన క్షేమాన్ని దయచేయండి. అలాగే తండ్రి నాయన దాసుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆయన వారిని దీవించండి. డాక్టర్ రాజశేఖర్ కొరకు లావణ్య పసిబిడ్డను దీవించండి. మమత గారు విడిచి బిడ్డలు బాగా చదివారు, వందనాలు. మరి మీరు తల్లిగా ఉన్నారు, ఆ కుటుంబానికి బిడ్డలు ఉద్యోగాలు ఇచ్చారు. మంచి కుటుంబాలు దయచేయండి ఆయన. అలాగే తండ్రి నీ దాసుడు కంచెల విద్యాగిరి బాబు, ఆలిస్ గారికి డ్యూటీలు, పనులు, ఒత్తిడి దూరపరిచి నెమ్మది దయచేయండి. విన్సీ, జీవిక అమెరికాలో ఉన్నారు. మరి జీవిక వీసా కొరకు మంచి కుటుంబాలు, ప్రార్థన పరులు, దేవుని భయం కలిగిన వారిని వారికి సిద్ధపరచండి. రాకపోకల్లో తోడై ఉండండి ఆయన. నీకు వందనాలు, నీకు స్తోత్రాలు, 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 స్తుతులు, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం ఈ రాత్రి వేళ. ప్రేమగల తండ్రి నీకే వందనాలు నాయన. కరంచంద్ గారి కుమార్తె వివాహం, నిర్మలా గారిని దర్శించే వివాహ పనులు, మంచి వాతావరణం, అనుకూలంగా కట్టబోయే కాపురం కలకాలం కొనసాగటం కృప దయచేయండి. అలాగే తండ్రి నీకు వందనాలు. అలాగే నాయన నీ దాసుడు నాయన క్రిస్టఫర్ మాస్టర్ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. వాక్యం టీచర్ గారు, వారిద్దరికి మంచి ఆరోగ్యం, ఆయుష్కాలం, క్షేమం కొరకు. అలాగే తండ్రి రాజేష్ గౌరీకి గర్భఫలం, రాకేష్ రావు గారి కెనడాలో ఉన్నారు, వారికి కూడా ఆయన క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారి కుటుంబాలను దీవించి వారిని మీరు ఆశీర్వదించాలని వారి నిమిత్తమై మేము ప్రార్థన చేస్తున్నాం నాయన. నీ దాసుడు డాక్టర్ ఉదయ్ కుమార్ గారు, కోరపాటి ఉదయ్ కుమార్ గారు, కురుకుల్లో ప్రిన్సిపాల్, మాస్టర్ కాలేజ్ ప్రిన్సిపాల్, రిటైర్డ్ అయి తిరుపతిలో ఉన్నారు. పాషం గారు, నిర్మలా మేడం గారిని, వారి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు, వారి కుటుంబాలను దీవించి గర్భఫలంతో పాటు ఆరోగ్యం దయచేయండి. ఈ దాసుడు ఇటీవల 75 సంవత్సరాలు అడుగుపెట్టాడు. అలాంటి ఆరోగ్యక్షేమాలతో సేవ చేయడానికి శక్తినివ్వండి. డాక్టర్ గుమ్మడి ఆనంద్ ప్రకాష్, సోదరి మార్గరెటు, మరి కెరీతు కుమార్తె, కుమారుడు కూడా వైద్య వృత్తిలోనే ఉన్నారు. వారిని చదువుల్లో దీవించండి. నీ దాసుని ఆర్థిక విషయాలు, ఆయన వైద్య వృత్తిని మీరు ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. ప్రేమగల తండ్రి నీ దాసుడు గాలి రత్నారావు, నయోమి కొరకు, రత్నారావు ఆరోగ్యం, నయోమి కుమారుడు వాసు గర్భఫలం ఇస్తున్నారు, వందనాలు. మరి ఏస్తేరు అరుణ బిడ్డను దీవించి మీరు ఆశీర్వదించారు. వారి మార్గాల్లో మీరు తోడుండమని వేడుకుంటున్నాం. సోదరి సుమని కొరకు మాణిక్యరావు గారు, వారిద్దరికి నూతన ఆరోగ్యము, క్షేమం. మరి వారి ప్రియమైన కుమార్తె, మరి క్రీస్తు కుటుంబానికి కూడా కుమార్తె మానస నీ సన్నిధిలో ఉన్నారు. మరి నాయన 24 సంవత్సరాలు ఎంతో అపురూపంగా పెంచుకున్నారు. మరి మానస లేకపోవటం అప్పుడప్పుడు ఈ కుటుంబంలో దుఃఖం, బాధ, విషాదం. ఆయన అలాగే మేము పనిచేసిన బ్రాహ్మణకోడు జూపూడి సంఘ పరిచర్య, మా సొంత సంఘం బ్రాహ్మణకోడలో ప్రాక్టికల్ చేసిపోయాం. ఆ సంఘాన్ని దీవించండి.
తాడికొండ, పున్నికల్లు, బడిపురం పరిచర్యలు చేసాము. ఆ సంఘాలని, ఆ సంఘ కుటుంబాలను మీరు దీవించిన ఆయన. తాడేపల్లిలో పనిచేసాము ఆ సంఘాలని. మరి వెస్ట్ ప్యారిస్లో పనిచేసాం. పెదకాకాని ప్రస్తుతం బాపట్లో పనిచేస్తున్నాం. తాడేపల్లిలో హిరామ్స్ గారికి మంచి ఆరోగ్యం, వారి భార్య బిడ్డల క్షేమం. చిట్టి గారికి దీర్ఘాయు కొరకు, కుమార్తెలు కుమారుడు కొరకు, ప్రేమ బాయమ్మ దీర్ఘాయు కొరకు. అలాగే తండ్రి నీ దాసుడు ఈటే శ్రీకాంత్ మరి మంచాన ఉన్నాడని తెలిసింది, మంచి ఆరోగ్యం. అలాగే తండ్రి నీ దాసుడు నాయన బుర్రి చంద్రశేఖర్ కొరకు, ప్రేమబాయికి మరి నూతన ఆరోగ్యం కొరకు, క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాం. అలాగే తండ్రి నీ దాసుడు నాయన ప్రార్థన చేస్తున్నాం, వారిని దీవించాలని వారి కొరకు వేడుకుంటున్నాం. శాన ప్రభాకర్ కొరకు మనో సంతానం కావాలి, ఒకతే కుమార్తె. రమాదేవికి భర్త బిడ్డలకు మంచి ఆరోగ్యం, క్షేమం నాయన. అక్కడ ఉన్న సంఘ కాపరులు దీవించి సంఘాన్ని మీరు ఆశీర్వదించాలని, వారిని దీవించాలని వారి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. నీకు వందనాలు, నీకు స్తోత్రాలు, స్తుతులు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ప్రేమగల పరిశుద్ధుడా, దయగల మా నాయన, ఈ రాత్రి వేళ మా అందరి పాపదోషాలు క్షమించు నాయన. అలాగే తండ్రి నీ దాసులు కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం నాయన. మా నీ దాసుల సొమ్మని గారిని ధైర్యపరచని మాణిక్యరావును, కుమారుడు వైద్య వృత్తిని చక్కగా పూర్తి చేసుకోవటానికి శక్తిని, పరిశుద్ధాత్మ నడిపింపును ఆ బిడ్డకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మరియు నాయన ఈ రాత్రి వేళ నీ దాసురాలు చల్ల ప్రభాకర సత్యమని దేవమణి ఆరోగ్యం, సుజిత, రవీంద్ర, మిగతా కుమార్తెలు కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం. దయగల మా తండ్రి, పరిశుద్ధ దేవుడా, నిజ రక్షకుడా, నీకు వందనాలు, నీకే కృతజ్ఞతలు, నీకే స్తోత్రములు 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 కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. నీ దాసుడు నామ రవీంద్ర గారి కొరకు, కంటిపూడి పరిచర్య కొరకు, ఇన్ఫెక్షన్ దూరపరిచిన ఝాన్సీ గారు, ఇందిరా ఆయన హిందూ కోటేశ్వరరావు బిడ్డల కొరకు, సన్నీ సోని వారి చిన్న కుమారుని కూడా దీవించమని వేడుకుంటున్నాం. నీకు వందనాలు ఆయన, నీకే కృతజ్ఞతలు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి వేళ నీ పరిశుద్ధ నామానికి పాదాలకు వందనాలు నాయన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా నాయన. నీ దాసురాలు నాయన ప్రార్థన చేస్తున్న కుమార్తెలు దీవించండి. ఇందిరా గారి కొరకు, ఇందిరా గారి భర్త ప్రభాకర్ గారికి మంచి ఆరోగ్యం, పెళ్లి పనుల్లో తోడ్పాటు. మరి నాయన లావణ్య ఈరోజు నాయన మెడికల్ ఆయన ప్రాక్టికల్ చేశారు, దీవించండి. మరి త్వరలో వివాహం ఈ నెలలోనే. ఇందిరా గారికి మంచి అనుకూలత, ఆర్థిక విషయాలు, బిడ్డల పెళ్లి విషయాలు, వివాహానికి కావాల్సిన మంచి వాతావరణం, అనుకూల పరిస్థితులు రాకపోకుండా. అంతేకాదు నాయన, మరి వారి కుటుంబం కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. మరి మౌనికకు మంచి భవిష్యత్తు దయచేయండి, చదువుతో పాటు. డాక్టర్ నాయన దాసుడు రేఖకు నెలల నుండి సుఖమైన ప్రసవ వృద్ధి, జోయాన్ని దీవించిన ఆయన. ఈ కుటుంబంతో మీరుండమని వేడుకుంటున్నాం. పెళ్లి పనులతో పాటు ఇది అవసరాల ఆరోగ్యం. దయగల తండ్రి, అమరే ప్రభు కొరకు, ప్రభర భర్త మోహన్, చిట్టిమ స్వామిగిరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. అలాగే క్రీస్తు రాజ్యం గారు, వారి భర్త నీ సన్నిధిలో ఉన్నారు, వారి బిడ్డల కొరకు, మాత కుమారుడు కొరకు ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధుడా, దయగల మా తండ్రి, లింగుంట కృపారావు గారికి మానవ సంతానం, రవి ప్రయాణ మార్గాలు కాపుదల, సుబ్బారావు కొరకు ఆటో నడిపే సమయంలో స్టాలిన్ నీ సన్నిధిలో ఉన్నాడు, బిడ్డలకు కుటుంబాలకు క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన. గోళ్ళ ఆనంద్ కొరకు, సుజాతమ్మ, డాక్టర్ రవితేజ వివాహం కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రేమగల తండ్రి, ఈ రాత్రి వేళ నాయన నీ దాసు డాక్టర్ వసంత్ కొరకు, పిల్లల గారి కొరకు కుమార్తె బిడ్డనిచ్చారు, కుమారుడు శనికి కూడా బిడ్డనిచ్చి కొరతలు తీర్చమని వేడుకుంటున్నాం. హేమంత్ లేని మేరిమ్మ బిడ్డలకు తోడై ఉండండి ఆయన. అలాగే సుమలత కోటయ్య బిడ్డల కొరకు, మరియమ్మ కిషోర్ బిడ్డల కొరకు నాయన. పిల్లి కనకరాజు తన మంగళగిరి ప్రయాణాలు, కుమారుడు కుమార్తెకు మంచి భవిష్యత్తు, సుజాతమ్మ పెరికిల కిరణ్ తన సతీమణి సోదరు జెన్నిఫర్, వారి తల్లిగారు, బిడ్డల చదువులు, ఆర్థిక విషయాలు మీరు తోడుండమని వేడుకున్నాం. సరిత కుమారుడు జన్మలో ఉన్నాడు, ఆ బిడ్డ క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాం. అలాగే తండ్రి ఆదినారాయణ కూడా ఆరోగ్య ఆయుష్కాలాలు దయచేయమని వేడుకుంటున్నాం. మండే ఇస్తే రాణిముకు దీర్ఘాయువు దయచేయను ఆయన. కొండ అన్నపూర్ణమ్మ బిడ్డల కొరకు, అలాగే బండ్లమూడి సుధాకర్ భార్య బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. అలాగే తండ్రి బంగారు సురేష్ బిందు బిడ్డల కొరకు వేడుకుంటున్నాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, నీకు వందనాలు. శంకూరి ప్రభుదాస్ భార్య బిడ్డల కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. ఈ రాత్రి వేళ ఆయన పెదకాకాని సంఘ కాపరి విక్రమోత్సవారి సతీమణి ఆరోగ్యం కొరకు, జీవరత్నం పరిచర్య కొరకు, సంఘ కాపరు సంఘం కొరకు
ప్రార్థన చేస్తున్నాం. వారిని మీరు దీవించాలని వారి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం నాయన. మేము పనిచేసిన ప్రతి సంఘం కొరకు కూడా ప్రతి రాత్రి ప్రతి ఉదయం ఈ సన్నిధిలో మొరపెడుతున్నాం. మేము ఏ సంఘాల్లో పనిచేసామో ఆ సంఘాలు మళ్ళీ తిరిగి కట్టబడి గొప్ప సేవ చేయాలి. అక్కడ ఉన్న సేవకులకి, సంఘ పెద్దలకి, సంఘానికి మీరు అండగుండాలని వారి కొరకు మేము వేడుకుంటున్నాం నాయన. దయగల మా తండ్రి, రాబట్టి కుటుంబం కొరకు, బండ్లముడి బోసుబా భార్య బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. బసమ్మ కుటుంబంలో సమస్యల పరిష్కారం కొరకు, అలాగే నాయన విజయబాబుకి మంచి ఆరోగ్యం, ఆయుష్కాలం, గుండె సంబంధిత బాధ దూరపరచండి. దాసుడికి దీర్ఘాయు దయచేయండి. తుమాటి రత్న ప్రవీణి సరిదిలో నాయన బిడ్డను దీవించండి. వారి అక్కగారు కరుణమ్మ కొరకు, నాయన మనోహర్ బిడ్డలిద్దరి గర్భఫలాల కొరకు, హెరాల్డ్ కుటుంబాలు భార్య బిడ్డలతో మీరు ఉండండి. జైవీరు భార్య బిడ్డలతో మీరు ఉండండి. శాంసన్ భార్య బిడ్డలతో మీరు ఉండండి. సాహిత్య జెస్సి కొరకు, శామ్యుల వివాహ విషయాల్లో ఉన్న ప్రతిబంధకాలు దూరపరచండి. ఇలాగ తండ్రి వినోద్ సత్యమైన దేవరాయ బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. రవి కుటుంబం కొరకు, కిషోర్కి స్టంట్ వేశారు. కాకి రత్నబాబు కూడా స్టంట్ వేశారు. మేజర్ ప్రసాద్ గారికి కూడా ఆయన గుండె సంబంధిత ఆపరేషన్ అయింది. ఆ బిడ్డను దీవించాలి, వారిని మీరు ఆశీర్వదించాలని వారి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. స్తోత్రములు 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 కృతజ్ఞతలు స్తుతులు చెల్లిస్తున్నాం నాయన. ఈ రాత్రి వేళ పరిశుద్ధుడా దయగల తండ్రి, నీకే వందనాలు స్తోత్రాలు. ఈ రాత్రి వేళ నీ దాసుల కొరకు వేడుకుంటుండగా మా మనవులు దయతో ఆలకించండి, కరుణతో జవాబు దయచేయండి ఆయన. పిల్లి భుజము కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. బేత గౌతమ్ తన సత్యమణి బిడ్డల కొరకు వేడుకుంటున్నాం. బెజ్జం కిరణ్ హార్ట్ పేషెంట్ నాయన. మరి మక్కె నాగేశ్వరరావు కుమార్తె యామిని కూడా హార్ట్ పేషెంటే. మరి నాగేశ్వరరావు పొన్నూరు ఎంఆర్ఓఎఫ్ డ్యూటీలు, ఝాన్సీ చదువు నాయన అరుణను దీవించండి. నలజెరువు 8వ లైన్లో ఉన్నటువంటి రవి కొరకు, రవి సతీమణి సోదరి జ్యోతి కొరకు, బిడ్డల కొరకు, అలాగే నాయన నీ దోష రామచంద్రరావు సోదరి లతా బిడ్డల కొరకు, భాస్కరు భార్య బిడ్డల కొరకు, అశోక్ భార్య బిడ్డల కొరకు, హరి భార్య బిడ్డల కొరకు, షాలిం ఆయన భార్య బిడ్డల కొరకు, ఇందిరమ్మ కొరకు, సూర్యనారాయణ బిడ్డలందరూ కుమార్తెలతో కూడా ఆ కుటుంబాలతో మీరు ఉండమని వేడుకుంటున్నాం. ప్రేమగల పరమ తండ్రి, ఇదిగో నాయన గుండె చెదిన వారిని బాగు చేసి వారి గాయాలు కట్టే దేవుడిగా ఉన్న ఈ సమయంలో ఎక్కువ మంది హార్ట్ స్ట్రోకులు వస్తున్నాయి. గుండె సంబంధిత బాధలతో ఎంతోమంది నలిగిపోతున్నారు. వారందరినీ మీరు విడిపించాలని వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. అలాగే నాయన బెజ్జం నాయన రమేష్ కొరకు, రాజేశ్వరం బిడ్డల కొరకు, జీవరత్నం గారు, సుధారాణి గారు మరి కీర్తనకు జనరల్ సర్జన్ అయింది. వివాహం కుమారుడిని కూడా దీవించండి ఆయన. ఐఏఎస్ సిద్ధపాటులో సివిల్స్లో ఆయన గుజ్జులపూడి స్టాలిన్ గారి సతీమణి బిడ్డలకు దీర్ఘాయు కొరకు వేడుకుంటున్నాం. స్తోత్రములు. ఇదిగో నాయన దేవరపల్లి శారా గారికి మనవ సంతానం కొరకు, లాంగులత గారిని దర్శించండి, వాణినాథ్ గారిని దర్శించండి, ఇద్దరికి దీర్ఘాయుని ఇవ్వండి. మరి ఇప్పటి వరకు మీరు తోడుని బట్టి ఉద్యోగాలు, బాధ్యతలు, బిడ్డల చదువుకి అనేక రకాల సహాయం చేశారు. అలాగే తండ్రి సందీప్ బిడ్డల కొరకు, సాత్విక్ అమ్ములు అమెరికా ఆస్ట్రేలియాలో ఉన్నారు, వారికి మంచి కుటుంబాలు, ప్రార్థన పరులు, దేవుని భయం దయచేయండి, వారు దయచేయండి. రాయల కుటుంబం కొరకు, బున్ను కుమార్తె వివాహం కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. పిడుగు బ్యూలా బృందాలు వారి కొరకు ప్రార్థిస్తున్నాం. డిఎస్పీ గారి బిడ్డకు గర్భఫలాలు, జొనకూడి ప్రశాంత్ గారి పరిచర్య ఆరోగ్యం కొరకు వేడుకుంటున్నాం. స్తోత్రములు నాయన, కృతజ్ఞతలు స్తుతులు నీకే చెల్లును గాక, నీకే వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు. ఈ రాత్రి వేళ నాయన దాసుల కుటుంబానికి మీరు తోడుండి నడిపించాలని వారి నిమిత్తమై మేము ప్రార్థన చేస్తున్నాం. అలాగే తండ్రి నీ దాసురాలు నాయన ఆరోగ్యం, వాణినాథ్ గారికి కూడా పెరాల్సి వచ్చినప్పుడు తప్పించారు. ఆ కుటుంబానికి నీ సన్నిధి చాలా అవసరం నాయన, వారిని జ్ఞాపకం చేసుకోండి. సోదరి అనిత కొరకు, వారి భర్త బిడ్డల కొరకు, బిడ్డల చదువుల కొరకు, కొత్త కుటుంబం గృహంలో మీ సన్నిధి కొరకు, వారి పరిచర్య ప్రార్థన జీవితం అనేకులు దీవెనకరంగా, అనేకులు ప్రభువులు నడిపే సాధనగా చేయండి. సంధ్య గారి కుటుంబం, అలాగే మణి కుటుంబం, వారి బిడ్డలకు కుటుంబాలకు మీరు తోడుగా ఉండి వారిని మీరు ఆశీర్వదించండి. ప్రతి ప్రార్థన అవసరతలో మీరు సహాయకులై ఉండండి ఆయన దాసుడు కొండా సుబ్బరాజు గారి కొరకు, ఆయనకు అప్పుడప్పుడు యూరిక్ యాసిడ్ రూపంలో మరి మోకాళ్ళు చేతుల మధ్య వేళ్ళ మధ్య వచ్చే నొప్పి దూరపరచండి. సోదరి సరోజ చిన్న వయసులో సుధగడు తనకు ఎంతో కష్టం నాయన, మంచి ఆయుష్కాలం ఆరోగ్యం దయచేయండి. శివాజీ భవిష్యత్ దివ్య వివాహం గురించి రోజు మొరపెడుతున్నాం. మంచి కుటుంబం, ప్రార్థన పట్ల దేవుని భయం ఉన్నవారు, మరి ఇప్పుడు వెనక చూడని కుటుంబాలని నేను సిద్ధపరచండి. మంచి అవకాశాలు దయచేయండి. ఆ బిడ్డకు నీవే తండ్రిగా ఉండి కుటుంబాన్ని ఏర్పరచాలి. అలాగే నాయన గ్రేస్ అమ్మ బిడ్డల కొరకు, అరుణ కుటుంబం కొరకు,
కుమారమ్మ బిడ్డల కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. వారిని దీవించి నాయన ఆశీర్వదించండి. ప్రేమ గల మా తండ్రి రవికాంత్ కొరకు, రవికాంత్ ఆరోగ్యం కొరకు, సోదరి విజయశ్రీ రాకపోకలు తోబుట్టు, మరి ఆ రాకపోకల్లో తనతో ప్రయాణించేవారు, కారు నడిపేవారు, మరి రాకపోకల్లో ఓపిక, ఆరోగ్యం, నూతన శక్తి, నూతన బలం దయచేయండి. సమస్యలను వారికి బలం ఇచ్చేవాడు. మరి కుమార్తె శాంతి, డానీ కెనడాలో ఉంటున్నారు. ఆ బిడ్డలకు పరిశుద్ధ వివాహాలు, మంచి భవిష్యత్తు కొరకు, విజయశ్రీ యొక్క తల్లి తోబుట్ల కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. అలాగే తండ్రి సమయాన్ని పోనీక విజయకాంత్ మరింత మోకాలు ప్రార్థన మీద దేవునితో ఉండాలని, బిడ్డలకు మంచి భవిష్యత్తు కలగాలని, నీ దాసరాలు రిటైర్డ్ అంత వరకు కూడా ఏ కీడు లేకుండా ప్రయాణ మార్గాలు దూతల నుంచి నాయన దయగల మా తండ్రి. ఇదిగో నాయన రాము కొరకు, రాము భార్య బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. జోగి ప్రకాష్, భాగ్యలక్ష్మి గర్భఫలం, భుజంగరావు గారి కొరకు, భుజంగరావు గారి సతీమణి మరియు కుమారులిద్దరు, కుమార్తెను మీరు దీవించండి. మోపత్తి శ్యామ్ తన సతీమణి, 3 కుమార్తెలు, అలాగే వారి తల్లిగారు క్యాలీ నాటి కొరకు, యేసురత్నం గారు వృద్ధాప్యంలో మంచం మీద ఉన్నారు, వారిని దర్శించండి. అలాగే మంచాల జయరావు గారు, దయ వారి కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రేమగల తండ్రి నీకు వందనాలు, నీకే స్తోత్రం 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 స్తోత్రం, వందనాలు, స్తుతులు, కృతజ్ఞతలు, స్థుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. స్తోత్రం నాయన. ఈ రాత్రి వేళ మా పాప దోషాలు క్షమించమని వేడుకుంటున్నాం. అలాగే నీ దాసులు ఆయన ప్రార్థన చేస్తున్నాం. మాణిక్యరావు కొరకు, మాణిక్యరావు యొక్క ఆరోగ్యం కొరకు, సోదరి ఏంజలినా మరి స్కూల్కి రాకపోకలు, తన ఆరోగ్యం, టెన్షన్లు, మరి కుమార్తెలు స్కార్లెట్ యజూర్ ఎదుగుతున్నారు. యవన బిడ్డలకు తోడుగా అవుతుండండి. చిన్న వయసులో సహాయం చేయండి. రాకపోకలు, అలాగే మాణిక్యరావు తండ్రి గారు, తల్లి గారు, అక్కగారి కుటుంబం, చెల్లెల కుటుంబం, తనకు సరైన ఉద్యోగాన్ని సిద్ధపరచండి ఆయన. ప్రేమగల తండ్రి బిడ్డలు రాకపోకలు, వారి ఫీజులు, పుస్తకాల్లో మీరు సహాయం చేయండి. మాణిక్యరావు ప్రయాణ మార్గాల్లో భద్రత, కుటుంబానికి క్షేమాన్ని నీ కృపతో దయచేయాలని ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రం. అలాగే తండ్రి నీ దాసరాలు కృపముఖ దీర్ఘాయ కొరకు, జలుబు బలహీన దూరపరచండి. మరి 2 రోజుల క్రితం తన జలుబుతో బాధపడింది, మీరు తప్పించారు, వందనాలు. బ్లాండినమ్మను, పోతురాజుని, శ్రీనుబాబుని, కమలను, జెస్సీని దీవించిన ఆయన. అలాగే తండ్రి దేవరపల్లి వెంకటస్వామి కుటుంబం కొరకు, కృపమ్మ యొక్క సంఘ కాపరి కొరకు, తనతో కలిసి ప్రార్థించేవారు. మరి అక్కడ రమేష్ అని ఒక అబ్బాయికి మెదడులో సమస్య ఉంది. ఆ బిడ్డ కూడా దీర్ఘాయుతో లేచి నడిచేలాగా కృప దయచేయండి. వారి తల్లి మరి మొరపెడుతున్నారు. ప్రేమగల తండ్రి నీకు వందనాలు. దానమ్మ దీర్ఘాయు కొరకు, మరి దానమ్మకు మళ్ళీ సర్జరీ పడే అవకాశం ఉందని చెబుతున్నారు. స్టంట్ అయితే అది పూడిపోయిందని. రతనరాజు పెద్ద పాపల కొరకు ప్రార్థన చేస్తున్నాం. మేము గుంటూరులో ఉన్నప్పుడు 2010లో మరి స్టంట్ వేసారు. మళ్ళీ తిరిగి తనకు ఆరోగ్య సమస్యలు వచ్చినాయి. ఆమెను జ్ఞాపకం చేసుకోనండి. ప్రేమగల పరిశుద్ధుడా, దయగల మా తండ్రి నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. అలాగే నాయన మా చెల్లెల కొరకు, అన్నల కొరకు, వారి కుటుంబాల కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. తులిబిలి కోటేశ్వరమ్మ, ధర్మారావు బిడ్డల కొరకు, మరి కుమారి గర్భఫలం ఇచ్చారు. జానిసి వివాహంలో తోడై ఉండండి నాయన. జాకబ్ పాష గారికి ప్యారిస్లో సమస్యలు ఉన్నాయి. మధ్యాహ్నం ఫోన్ చేస్తే అక్కడేమో కొలతలు కొలుస్తున్నారు చర్చి స్థలాలు. నీ దాసు టెన్షన్ గురి కాకూడదు నాయన. మరి చాలా నష్టపోయి ఉన్నాడు. ఇప్పటికీ వాళ్ళ కుమారుడు చనిపోయాడు, ఎవరి బిడ్డ. మరి మేము పెద్ద కాకాలు ఉన్నప్పుడు అనేక సార్లు ప్రయాణ మార్గాల్లో కూడా టెన్షన్ వచ్చి పడిపోయాడు. మరి జాకబ్కి ఆరోగ్యం, అలాగే ధనముడి ప్రసాద్ తన పరిచర్య, పాషం గారికి ఆరోగ్యం, వాళ్ళ తండ్రి గారు అబ్రాం గారికి కూడా ఆరోగ్యం. అలాగే తండ్రి పురుషోత్తం పాష గారి కొరకు, పాషం గారి బిడ్డల కొరకు, పీటర్ పాష గారు పాషం గారి బిడ్డల కొరకు, బెజ్జం భాగ్యరాజు బిడ్డల కొరకు, కుమార్తె కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. అలాగే తండ్రి దేవరపల్లి ప్రేమచంద్ అనే కాపరి కొరకు, బెంజమిన్ పాష గారి కొరకు, తన మొద్దు యేసుపాదం కొరకు, మా పక్కనే ఆయన జానగారి సతీమణి కొరకు, మాకు తెలియకుండా ఎవరైనా ఆసుపత్రులు ఉంటే వారి గురించి కూడా ప్రార్థన చేస్తున్నాం. అలాగే కొండమడుగుల విజయం గారు, వెనుగల రేట్లు, కొండ క్రీస్తురాజ్యం గారు, వారి గృహాల్లో రక్షణ కొనసాగాలని ఆయన, కొంతమంది ఆగిపోకూడదు ఆయన, వారిని జ్ఞాపకం చేసుకోండి. యేసునాథరావు కొరకు, అలాగే తండ్రి వారి సంఘ కాపరి సుధాకర్ కొరకు, శారాయమ్మ కొరకు, సోదరి అనుష కొరకు, దిలీప్ చక్కగా చదవాలి, దృష్టి పెట్టాలి, ఎదుగుదల మీద దృష్టి పెట్టాలి, చిన్న వయసులో నిలబడాలి, ఇతర దేశాలు కాదు నాయన, ఇక్కడే తల్లిదండ్రుల దగ్గర ఉండి బాగా చదివి ప్రయోజకుడు అవ్వాలి. అలాగే నాయన కీర్తన చదువు ఎవరు బిడ్డ రాకపోకలు తోడైండి నాయన. అలాగే అనుష తండ్రి గారిని కూడా, తోబుట్టులు కూడా దీవించండి. వీరమ్మ కొరకు, సామ్రాజ్యం కొరకు, అలాగే తండ్రి నాయన సువర్ణ కుమారి కొరకు,
నాయన ప్రభాకర్ కొరకు, అటు పొన్నికల్లు, తాడికొండ, బడేపురం, పరిమి, జై భారత్ కాలనీ, కానోటి చర్చిలు మీరు జ్ఞాపకం పెట్టుకోమని వారి నిమిత్తమై ప్రార్థన చేస్తున్నాం. యేసునాథరావు మరి రాకపోకలు మీ కాపుదల ప్రార్థన చేస్తున్నాం. నాయన నీకు వందనాలు. ప్రేమ గల పరిశుద్ధుడా, ఈ రాత్రి వేళ మరోసారి నీ కృతజ్ఞత చెల్లిస్తున్నాం. యుక్తంగా ప్రార్థించడం, ఆసక్తిగా ప్రార్థించడం, ప్రార్థించింది నీ చిత్తానికి విధేయతతో ఉండటం మాకు నేర్పించండి. తలలో ఉంచిన బిడ్డలపై నీ గాయపడిన హస్తం రప్పించిన ఆయన ఆసక్తిగా మాంద్యులు కాకుండా నిరీక్షణ కలిగిన ప్రార్థన, ఎదురుచూపుతో కూడిన ప్రార్థన, దేవుని గాయపడిన హస్తం మమ్మల్ని బలపరచుటకు తలలో ఉంచిన బిడ్డలందరిపై నీ గాయపడిన హస్తం రప్పించిన ఆయన సోదరి నాయన బజ్జిమ కొరకు, ప్రకాశ్రావు బిడ్డలు వారి గృహం కొరకు, బిడ్డల వివాహాల కొరకు, చదువుల కొరకు, ఆచార్య గారి పెద్ద కుమార్తె కుటుంబం, రెండవ కుమార్తె కుటుంబం, మూడవ కుమార్తె కుటుంబం సమస్యలను పరిష్కరించండి. పరిశుద్ధ దయగల మా తండ్రి నీకు స్తోత్రములు 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 వందనాలు చెల్లిస్తున్నాం. పొందుగులు జోసెఫ్ బిడ్డలు ఎదుగుతున్నారు, ఉద్యోగాలు, వివాహాలు, కమలయ్య కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోనండి. దాసరి నాయన దాసరాలు కొరకు, ఆనందమ్మ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. మరోసారి ఆమెను కుమార్తె గర్భఫలం కొరకు, రతనరాజు పేద వెంకటేశ్వరుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. పండ్లముడి బోసు రాబర్ట్ కొరకు, దేవరపల్లి కిరణ్, స్రవంతికి మరో గర్భఫలం కూడా ప్రసాదించమని వేడుకుంటున్నాం. నాయన దయగల మా తండ్రి పరిశుద్ధుడా, ఈ రాత్రి వేళ మరి బిడ్డలు ఎవరెవరు ఈ కష్టాల్లో, శ్రమలు ఉన్నారు వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన ఇసుకోకుండా, చికాకు పడకుండా యుక్తిగా, ఆసక్తిగా ప్రార్థించడం మాకు నేర్పించండి. మేము పనిచేస్తున్న బాపట్ల క్రైస్ట్ నగర్లోని ఫాదర్ హయ్యర్ లూథరన్ సంఘ కుటుంబాలన్నింటినీ దీవించండి. పేరు పేరుని దీవించండి. ప్రతి వారిని దీవించండి. నాయన మా కుటుంబాల్లో మీరు ఉండండి. మా సంఘ పెద్దలు, వారి కుటుంబాలు, సండే స్కూల్ బిడ్డలు, యవనస్తులు, స్త్రీల సమాజం, దేశ విదేశాల్లో ఉన్న బిడ్డలు, మరి రోజు ఉదయం సాయంకాలం డ్యూటీకి వెళ్ళేవారు, నైట్ డ్యూటీ, డే డ్యూటీ చేసేవారు, చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునేవారు, కూలి పనులు చేసుకునేవారు, చాలీ జీతాలు, సొంత గృహాలు లేనివారు, అప్పుల పాలైన వారు, అనారోగ్యంలో ఉన్నవారు, ఆప్తులు కోల్పోయిన వారు, ఆయన బిడ్డలు చదువుతుండగా తెలివి, జ్ఞానం కొరకు, నీ ఆత్మ నడిపింపు కొరకు సంఘం ప్రతి ఉదయం ప్రార్థనలు, శుక్రవారం ప్రార్థనలు, గురువారం ప్రార్థనలు, శనివారం యూత్ ప్రేయర్స్ కొరకు నాయన సంఘ కార్యక్రమాలన్నీ నీకు భయంకరంగా ఉండాలి. నాయన సహాయం చేయండి. ఈ రాత్రి వేళ నీ సన్నిధిలో మేము ప్రార్థన చేస్తున్నాం. డాక్టర్ దేవప్రసాద్ గారు, శారా గారు వారిద్దరికీ మంచి దీర్ఘాయువు, క్షేమం, నూతన శక్తి కొరకు, వారి పెద్దలుడు డాక్టర్ నాయన ఆనంద్ దూరదేశంలో ఉన్నారు, నాని ప్రశాంతి డాక్టర్ మరి వెళ్ళాలి, పిల్లలతో కూడా అనుకూలత దయచేయండి. బిడ్డలు తీసుకుని అక్కడికి వెళ్ళి అక్కడ ఉండే దినాల్లో ఆరోగ్యం, క్షేమం, అనుకూలత దయచేయండి. అలాగే రూబీ వసంత పనుల బిడ్డలు దీవించండి. కమల కొరకు సరిత, ఎస్తేర్, ఏవా మరో బిడ్డను కూడా దయచేయమని వేడుకుంటున్నాం. అలాగే ఆయన వారు మళ్ళీ తిరిగి సంఘంలోకి రావడానికి సహాయం చేయండి. ఈ దాసు డాక్టర్ దీనబంధు గారు మరి దూర ప్రయాణాలు, ఆరోగ్యం, పాషం వారి బిడ్డలు జ్ఞాపకం చేసుకుని డాక్టర్ మార్టిన్ లూథర్ గారు, కుసుమ సుందర్ గారు వారిద్దరికి నూతనమైన క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాం. డాక్టర్ డేవిడ్ని మీరు ప్రేమించి వైద్య వృత్తిలో చక్కగా వర్ధిల్ల చేస్తున్నారు. మరి వారి సతీమణి క్యార్లిన్ కొరకు ఇద్దరు బిడ్డలు ఇచ్చారు, వారిని వర్ధిల్ల చేయండి, ఆరోగ్యాన్ని ఇవ్వండి. కుమార్తె ఖ్యాతిని కూడా బిడ్డలు ఎత్తున్నారు, సంతోషం. వారు చాలా దినాలు ఎదురు చూశారు, ప్రార్థన చేశారు, మీరు దర్శించారు, వందనాలు. మరి వాళ్ళ అల్లుడు డానీని జ్ఞాపకం చేసుకున్న ఆయన. అలాగే తండ్రి మరి కుసుమ సుందరి యొక్క తల్లి 90 సంవత్సరాలు, వారి తోబుట్టులు వారందరికీ మరి క్యాథరిన్ నెలల నుండి సుఖమైన ప్రసవ పొందు వరకు మంచి ఆరోగ్యం, క్షేమమని వేడుకుంటున్నాం. నీకు వందనాలు ఆయన. దయగల మా తండ్రి చిన్నారి కొరకు, వారి భర్త, బిడ్డలు, మనవ సంతానం, కుటుంబాన్ని దీవించండి. ఆలూరు జోసఫ్ గారికి మీరు 97 సంవత్సరాలు ఇచ్చారు. ఆయన మరి దూరదేశం హైదరాబాద్ వెళ్ళాడు, ప్రయాణంలో తోడైనండి. మరి పెద్ద కుమారుడు రిటైర్డ్ అయిన బిడ్డల వివాహాలకి మీరు తోడు, చిన్న కుమారుడు బిడ్డలు. ప్రేమగల పరిశుద్ధుడా, దయగల మా తండ్రి మీ దాసుడు నాయన జాకర్ గారు, అలాగే కురపాటి రత్నమంజులు గారు హైదరాబాద్లో ఉన్నారు, వారిద్దరికి ఆరోగ్యం. సోదరి దివ్య ఉషా కిరణ్ విక్రమ్ని జ్ఞాపకం చేసుకో. ఉషా కిరణ్కి నూతనమైన శక్తి, బలం, ప్రతి బలహీన దూరపరిచి ఆయన పరిశుద్ధాత్మ శక్తితో ఆరోగ్యక్షేమాలు ఇవ్వండి. కళ్యాణి దీవించని కూర్చుని ఆయన ప్రసన్న మేడాను మీరు జ్ఞాపకం చేసుకోనండి. ఆయన వందనాలు. సుందర్రాజు గారి కొరకు వారి ఆరోగ్యం, సోదరి వై ప్రశాంత్ గారు, సుందర్రాజు తల్లి గారి కొరకు, కుమార్తె న్యూజిలాండ్ ఉంది, బిడ్డ పరిశుద్ధ వివాహం, మంచి భవిష్యత్తు కొరకు, అలాగే వారి పరిచర్య, ప్రయాణాల్లో బాపుదల, భద్రత కొరకు, ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారందరినీ మీరు పేరు పేరుని దీవించండి.
నాయన నీకు స్తోత్రములు 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 వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం. నామ భారతి గారికి మంచి ఆరోగ్యము ఆయుష్కాలం కొరకు, మరి నాయన పెద్ద కుమార్తె మెలితే తన భర్త బిడ్డలు పరిచర్య స్వీటి సందీప్ కెనడా వెళ్ళాలి నాయన. నామ డేవిడ్ కొరకు, డేవిడ్ భార్య బిడ్డల కొరకు, బుజ్జి కొరకు, మరియు వారి అన్నగారు నీ సన్నిధి పిలువబడ్డారు. వారి చెల్లి కుటుంబాలు దీవించండి. అలాగే నాయన నీకు వందనాలు. మరి బొనిగల కమలాకర్ తన సత్యమని ఇద్దరు లేరు, మరి హవిలా కోసం దీనదయాల చిన్న కుమారుడు కొరకు, వారిద్దరి ఆరోగ్యం కొరకు, తల్లిదండ్రులు లేని బిడ్డలు, ఫ్రూటీ జ్యూసులు కూడా మీరే తల్లి తండ్రి సమస్తం నాయన. మరి మేము పనిచేసిన పెదకాకానిలో జూనియర్ వత్సల వారి చెల్లెలు మానసిక బలహీనరాలు, ఇద్దరు తల్లిదండ్రులు లేరు. లింగుంట సునీల్ తన సతీమణి లేరు, 4 ఆడపిల్లలు. పాపమ్మ లేదు, వారి భర్త లేడు, కుమారుడు బలహీనుడు మానసికంగా. మా స్నేహితుడు నాయన మరి ముట్టూరులో ఉన్నాడు, పుల్లయ్య. మేమిద్దరం 5వ తరగతి దాకా కలిసి చదువుకున్నాం. మరి 10వ తరగతి నుంచి తనకు నడుము పడిపోయింది, కాళ్ళు కింద భాగం. తండ్రి లేడు, తల్లి. ఆ బిడ్డకి ఏదైనా ఒక మంచి మార్గం చూడాలి. ఇలాంటి కుటుంబాల బిడ్డలు ఎక్కడున్నా వాళ్ళు ఎదురు చూడకుండా, దుఃఖపడకుండా అన్ని విషయాల్లో మీరు తండ్రిగా ఉండండి. యాకోబు పత్రికలు అయితే మీరు రాశారు నాయన, దేవుని ఎదుట నిజమైన భక్తి ఏమిటంటే వెధవరాండును అనాథ పిల్లలను వారి ఇబ్బందుల్లో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యం అంటకుండా జాగ్రత్త పట్టు అన్నారు. నీ ప్రేమైతులకు అందించాల్సిన బాధ్యత మాకుంది నాయన. నీకు వందనాలు స్తోత్రాలు, నీ కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. అదే నిర్మల్ రాజేష్ తన సతీమణి బిడ్డలు దీవించి, జరుగ రాజేష్కి గర్భఫలాలు దయచేయండి నాయన. అలాగే నీ దాసు నలిగల రఘుకుమార్ తన సతీమణి ప్రసన్న మేడం కుమార్తెలిద్దరికీ గర్భఫలాలు, వారిని దీవించండి. రాజకుమారి జ్ఞాపకం చేసుకున్న ఆయన స్తోత్రములు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి వేళ ప్రేమగల పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు. మా ఇంటి ముందున పేతురు 3 పిల్లల్ని జ్ఞాపకం చేసుకోండి నాయన. నీకు స్తోత్రాలు. నీ సన్నిధి పిలువబడ్డటువంటి పలతోటి చిరంజీవులు కుటుంబం తోబుట్టులు మీరు దర్శించండి, ధైర్యాన్ని ఇవ్వండి. యోబ్ మాస్టర్ గారు నీ సన్నిధికి పిలువబడ్డారు. వాణి టీచర్ గారు ఒంటరితనంలో మీరు ఉండండి. మరి పెద్ద కుమార్తె నాయన మరి ఆశాలత జాషువా గర్భఫలం, షామిల్ సైనిక్ కూడా బిడ్డలను దయచేయండి. మరి నీ దాసులు జయరావు గారు సత్యమని వరమ గారు కూడా నీ సన్నిధికి పిలువబడ్డారు. మరి జయరావు గారు వృద్ధాప్య దినాలు, మరి పూర్ణ కుటుంబం, ఆనందు, అలాగే తండ్రి రజనీ కుటుంబాలు మీరు జ్ఞాపకం పెట్టుకుని ఆయన. ఇదిగో తండ్రి బొల్లిమేర వసంతరావు గారు కూడా నీ సన్నిధికి పిలువబడ్డారు. సుగుణామృతరావు తన సత్యమని సుష్మిత సోదరికి గర్భఫలం, అతానేలు ఇందుమతి బిడ్డలని జ్ఞాపకం చేసుకుని, లాజరు సత్యమణి మీరు గుర్తుపెట్టుకున్న ఆయన. కొల్లం భూషణ గారిని సన్నిధికి పిలువబడ్డారు. వారి సత్యమణి రాజకుమారి సునీత భూషణ సునీల్ని జ్ఞాపకం చేసుకోనండి నాయన. నీ దాసుడు నాయన ఇదిగో తండ్రి రాయి గారిని సన్నిధిలో ఉండగా వారి సత్యమణి బిడ్డల గర్భఫలాలు, బెనీత్ వరప్రసాద్ నీ సన్నిధిలో ఉండగా వారి సత్యమణి బిడ్డలకు తల్లితో బిడ్డలు జ్ఞాపకం చేసుకోనండి. ప్రేమగల తండ్రి పరిశుద్ధుడా నీ దోసరా బిల్లా సమాధానంకు ఆరోగ్యం, టైఫాయిడ్ బలహీనతలు దూరపరిచిన జానీతో కూడా ఆరోగ్యం, కుమార్తె గర్భఫలం ఇవ్వండి నాయన. దార రత్నం సంతోషం బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోనండి. సుజానమ్మ దీర్ఘాయు కొరకు, మరి సోదరుడు కొల్లం అరుణ యాక్సిడెంట్ గురై మరి 2 రోజుల క్రితం ఆపరేషన్ అయింది. మరి రాత్రి ఇంటికి చేరాడు సంతోషం ఆయన సజీవుడిగా. ప్రసన్న ఇమ్మానుయేల్ని జ్ఞాపకం చేసుకోతండి. గీతా ప్రశాంతి ప్రసాద్ బిడ్డలు, సంజయ్ కుటుంబంలో రక్షణ. పలతోటి నాయన జయరావు నయోమి గారి కుమారుడు జోసఫ్ సతీమణి హైదరాబాదులో యాక్సిడెంట్ అయింది. మరి అది మేజర్ ఆపరేషన్ అయింది. ఆ బిడ్డ త్వరగా కోలుకోవాలి, యవన బిడ్డ. వారికి తోడుగా ఉండమని వేడుకుంటున్నాం. అలాగే వాగోలు రాజేంద్ర ప్రసాద్ ఎస్ఐగా డ్యూటీ, జీవన్ కుమారి వారి బిడ్డలు నాయన చంద్రికకు వివాహం అయింది, రాబర్ట్తో గర్భఫలం. చార్మిని దీవించి చదువులు వర్ధిల చేయండి. మరి నీ దాసురాలు నాయన నిర్మల గారికి దీర్ఘాయు కొరకు, కుమారుడు వివాహం, కుమార్తెలను దర్శించండి. గద్దె ప్రసాదరావు గారు, సోదరు రోజ్మేరీ గారు, వారి పెద్ద కుమారుడు, చిన్న కుమారుడు, కుమార్తెలను జ్ఞాపకం చేసుకోనండి. అలాగే ఆయన దాసి రత్నకుసుమకు సోదరి భాను, మరి తోబుట్టులు మీరు దీవించండి ఆయన. ప్రేమగల పరిశుద్ధుగా కంచెల్ల పద్మలత గారు, మరి ఒంటరి జీవితం, కుమార్తె వివాహం, కుమారుడిని జ్ఞాపకం చేసుకోండి. అరుణ్ కొరకు, సోదరి సంతోషం బిడ్డల కొరకు, చదువుల ఆర్థిక విషయాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. నాయుడు రమేష్ గారు సౌజన్య టీచర్ గారు, దీపిక దూరదేశంలో ఉంది, కుమారుడు ఉద్యోగం మీరు తోడై ఉండండి. సోదరి జయ మురళి బిడ్డల కొరకు వారి కాపుదల. సోదరి సునీత, మరి నీ దాసుడు రవి ఫోటోగ్రఫీలో అవకాశాలు అధికంగా ఇచ్చి బిడ్డలను దీవించిన ఆయన.
వాణి కమలాకర్ను దీవించండి. లోని రత్న కుమార్ గారు కుమారుడు ఆరోగ్యం, తన ఆరోగ్యం వివాహానికి మీరు సహాయకులై ఉండమని ప్రార్థన చేస్తున్నాం. నాయన నీకు వందనాలు. మీ దోసరాలు బొనిగల ప్రసన్న మాధవి కొరకు దిశని దూరదేశంలో బ్లెస్సి తల్లిని జ్ఞాపకం చేస్తున్నాం. పరిశుద్ధుడా దయగల మా తండ్రి కరుణ కొరకు కరుణ భర్త నాయన సూర్యబా ప్రయాణాలు మరి మళ్ళీ గ్రీస్మా చదువుల కొరకు ప్రార్థిస్తున్నాం. వారిని మీరు ఆశీర్వదించాలని వేడుకుంటున్నాం. రెవరెండ్ రవిబాబు గారి కొరకు మరి జయకుమారి పాషం గారు బ్లెస్సి చదువు కొరకు, అలాగే తుమాటి బాబురావు పాష గారు వెనిశ్రీ పాషం గారి కొరకు వారి గృహం కొరకు నీ దాసునికి ఆరోగ్యం కొరకు, రేగులగడ్డ సుభాష్ అనే సోదరి నర్సపేట రాకపోకలు తన భర్త సుబ్బారావు బిడ్డలు దీవించండి. ఉదయశ్రీ పాషం గారు ఉదయశ్రీ గారి కొరకు, మార్కు రవి గారి కొరకు, వారి కుమారుడు టోనీ అమెరికాలో ఉన్నాడు, వారి కుమార్తెలు మరి నాయన రూతు పల్లవి పావని కొరకు, పావని భర్త కట్టా జయరాజు నాయన రతన్రాజు జన్మదినం దీవించిన ఆయన నీకు వందనాలు. వెనిశ్రీ పాషం వెనిశ్రీ గారి కొరకు వారి భర్త బిడ్డల కుటుంబాన్ని మీరు ఆశీర్వదించి వర్ధిల చేయమని వేడుకుంటున్నాం. టింకు కొరకు ఆశాలత వారి ఆరోగ్యం, ఆర్థిక విషయాలు, ప్రయాణ మార్గాల్లో బాగుదల భద్రత కొరకు వేడుకుంటున్నాం. అలాగే కరుణారావు గారు వారి సతీమణిని దీవించి వారికి మానవ సంతానాన్ని ప్రసాదించమని వేడుకుంటున్నాం. ప్రేమగల పరిశుద్ధుడా దయగల మా తండ్రి పరిశుద్ధుడా ఈ రాత్రి వేళ మా ఫాదర్ హయ్యర్ లూథరన్ చర్చి సంఘ సభ్యులందరి క్షేమం కొరకు ఆరోగ్యం కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. ఆయన నువ్వు నమ్మదగిన దేవుడవు, నెమ్మదినిచ్చే దేవుడు, మా ప్రతి అవసరత తీర్చే దేవుడుగా మీరున్నారు. స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. ప్రార్థించి మన బిడ్డలందరినీ మేము నీ సన్నిధిలో పెడుతున్నాం. మరి పాషం గారి ఆరోగ్యం కొరకు కెరుబు బెంగళూరులో ఉండగా నీ కాపుదల, చెరువు గుంటూరులో చదువుతుండగా సహాయం చేయండి. చెబ్బుతో పాటు మైన్పార్ నుంచి వచ్చిన చదివే విద్యార్థులు, కెరుబుతో కూడా దేశ విదేశం నుంచి వచ్చే బిడ్డలను దీవించండి. నమ్మకమైన సేవకులుగా, ప్రార్థన పరులుగా, మోకరించేవారుగా, దేవునికి భయపడి దేవుని మార్గంలో నెమ్మదిగా జీవించే బిడ్డలుగా దీవించండి. వారి కొరకు సహాయం చేసిన వారు, ప్రార్థించిన వారికి ప్రత్యుపకారం మేలును ప్రసాదించండి. ప్రేమగల మా తండ్రి జూమ్ ద్వారా ప్రతి రాత్రి కుటుంబ ప్రార్థనలు జరుగుతున్నాయి. మాకు ధైర్యం నాయన, నీ నామాన్ని స్మరించిన, నీ నామంలో ప్రార్థించిన, మేము అనేక ప్రదేశాల్లో ఉన్నాం కానీ ఒక్క దేవుని సన్నిధిలో ఉన్నాం, ఒక్క దేవుని నామంలో ప్రార్థిస్తున్నాం. మా కొరకు ప్రాణం పెట్టిన ప్రభువా నీకు వందనాలు. నీవు మాకు దేవునిగా, రక్షకునిగా, ప్రభువుగా ఉండటం మా ధన్యత నాయన. తండ్రి అని పిలిస్తే మమ్మలను మీరు పలకరిస్తున్నారు. మరి జూమ్ ద్వారా ప్రతి రాత్రి కుటుంబాలకు ధైర్యం ఇస్తున్నారు. మరి కుటుంబంలోని కొరతలున్నా, కన్నీళ్ళున్నా, సమస్యలున్నా నీవే చక్కగా పరిష్కరించాలి నాయన. మీ దాసుడు జీవన కుమారి మరి జట్టి జీవన కుమారి పెదకాకంలో తనకు రాజారత్నం కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. వారిని మీరు జ్ఞాపకంలో పెట్టుకోమని వేడుకుంటున్నాం. బసవమ్మ కుటుంబ సమస్యలు ఉన్నాయి. అలాగే నాయన ప్రార్థన చేయమని అడిగిన బిడ్డలు ఉన్నారు. వారిని మీరు దర్శించండి, దీవించండి. మళ్ళీ తిరిగి రేపు సాయంత్రం నీ సహవాసంలోకి రావాలి. రేపు సాయంత్రం విజ్ఞాపన ప్రార్థన, ఆ ప్రార్థన నీ ఆత్మతో బలంతో జరగాలి నాయన. మరోసారి నాయన నీ దాసుడు నాయన ఇదిగో తండ్రి కరమచంద్ గారి కుమార్తె వివాహం, ఇందిరా గారి లావణ్య వివాహానికి, అలాగే తన ఈ ప్రాక్టికల్స్కి, పెళ్లి పనుల్లో మరి మీరు తోడుండి అన్నీ కూడా చక్కగా జరగాలి, ఏ కొరత ఉండకూడదు. ఈ మా మనవులన్నీ మా ప్రభు ప్రియరక్షకుడైన యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమె పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడు, రాజ్యం మాకు వచ్చుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు మేము నెరవేరుగా. మా అనుగ్రహారం మాకు దయచి మేడ ప్రార్థన చేసిన వారు మేము క్షమించిన ప్రకారం ప్రారంభించండి. శోధనలోనికి తేక దృష్టిని తప్పించము. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరం నీవై ఉన్నావు. మన యేసు స్వామి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని అన్యోన్య సహాయం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ వరకును ఆయన ప్రేమించు వారికి తోడయుండును గాక. నేనును నా ఇంటి వారును నీతి సూర్యుని గొలుతుము, దీన మనసును కలిగి దేవుని దివ్య సేవను చేతుము. నేనును నా ఇంటి వారు నీతి సూర్యుని గొలుతుము. అందరికీ వందనాలు. పాల్గొన్న వారికి ఏమైనా ప్రార్థన అవసరతలుంటే మాకు తెలియచేయగలరు. గణపతి గారి గారికి యాక్సిడెంట్ అయ్యింది. ఎవరు?